నమస్తే, నా కమలేయంకు స్వాగతం. ఈ మధ్య లాంగ్ డ్రైవ్కి వెళ్ళేవాళ్ళు, పుస్తకాలు చదవాలన్న అభిలాష ఉన్నా వివిధ కారణాల వలన చదవలేకపోతున్నవారు నవలలను, కథా సంపుటీలను యూట్యూబ్లో వినటానికి ఆసక్తి చూపిస్తున్నారు. వారి సౌలభ్యం కొరకు నా రచనలను కథా సంపుటిగా, నాకు నచ్చిన నవలలను నా కమనీయంలో కమనీయంగా ఆడియో వీడియో పుస్తకాలుగా వినిపించే ప్రయత్నం చేస్తున్నాను. ఈరోజు వివిధ ప్రింటెడ్ అంతర్జాల పత్రికలలో ప్రచురించబడిన నా హాస్య కథలను నా ప్రభాత్ కమలం ఛానల్లో పోడ్కాస్ట్ చేసిన 10 హాస్య కథలను ఇక్కడ ఒక హాస్య కథా సంపుటిగా పోడ్కాస్ట్ చేస్తున్నాను. మీ వీలు వెంట విని మీ అభిప్రాయం తెలుపుతారని ఆశిస్తూ మీ మాల. ఇక వినండి. మిత్రులందరికీ తెలుగు సంవత్సరాది ఉగాది శుభాకాంక్షలు. ఉగాది సందర్భంగా ఈరోజు నేను వినిపించబోయే కథ అత్తకు అల్లుని మురిపం. ఈ కథ 2021 సంవత్సరంలో ఉగాది సందర్భంగా ముఖ పుస్తకం సాహితీ సమూహం మన కథలు మన భావాలలో ఒక్క ఆంగ్ల పదమైనా లేకుండా పూర్తి తెలుగు పదాలతో 500 పదాల లోపు ఉగాది పండుగ మీద కథ రాయమంటే నేను రాసిన కథ. ఇక కథ వినిపిస్తాను. అమ్మాయి పెళ్లి కాగానే అమ్మాయి అల్లుడు అమెరికా వెళ్ళిపోయారు. ఈ మధ్యనే ఓ 2 మాసాలు ఇక్కడ కార్యాలయంలో అల్లుడు భవతోష్కి పని ఉందని వచ్చారు. వాళ్ళు వచ్చిన వారానికే ఉగాది పండుగ వచ్చింది. అత్తవారింట్లోనే ఉన్నారు. ఏదో ఆషాఢపట్టి అని, పుట్టినరోజని, పెళ్లి రోజని బట్టలు పంపటమే కానీ పాపం అల్లుడికి ఏ అచ్చట ముచ్చట తీర్చలేదు అని అర్చన తెగ బాధపడిపోతుంటే అవినాష్ పండుగకు అల్లుడిని అమ్మాయిని వియ్యాల వారిని ఆహ్వానించాడు. కానీ వియ్యాల వారికి ఏదో పనుందని రాలేమన్నారు. కాస్త నిరాశపడిన అర్చన మొదటిసారిగా పండుగకు వచ్చే అల్లుడి కోసం హడావిడిగా ఏర్పాట్లు చేయసాగింది. మంచి నువ్వుల నూనె, కుంకుడుకాయలు సిద్ధం చేసి పనివాడు భీమయ్యకు అల్లుడికి చక్కగా నూనె మర్దన చేసి తలంటాలి అని చెప్పి, రాత్రే వచ్చేయండి, ఎంచక్కా తలంట్ల కార్యక్రమం కూడా పెట్టుకోవచ్చు అంది కూతురు సైఫాలితో. లేదులేమ్మా, బావుకు రాత్రి కాలాయం పని ఉందట, రేపొద్దునే వస్తాంలే అన్నది సైఫాలి. ఇంకేం చేస్తుంది? ఓ నెట్వర్క్ విడిచి ఇల్లంతా కడిగి ముగ్గులు పెట్టింది. పండుగ రోజు పొద్దున్నే మామిడాకులు కోసి గుమ్మాలకు కట్టి ఓ 2 మామిడికాయలు, వేప పువ్వు మండలు కోసుకొచ్చి పెట్టాడు భీమయ్య. హేమండి అని తెగ బతిలాడితే అవినాష్ వేప పువ్వు చక్కగా మండల నుంచి వేరు చేసి ఏరి పెట్టాడు. ఎంతైనా మా ఆయన బంగారం కదా, మురిసిపోయింది. భోజనాలు అయ్యాక అల్లుడికి అమ్మాయికి పంచాంగం చదివి వినిపిస్తానని ముచ్చట పడిపోయి అవినాష్ పొద్దున్నే వెళ్ళి పంచాంగం కొనుక్కొచ్చుకున్నాడు. పట్టుబట్టలు కట్టుకొని విభూది కూడా రాసుకొని సిద్ధంగా ఉన్నాడు అవినాష్. దోసకాయ పప్పు, అమ్మాయికి ఇష్టమైన గుత్తి వంకాయ కూర, లేత మామిడికాయ పచ్చడి, పొట్లకాయ పెరుగు పచ్చడి, గుమ్మడికాయ ముక్కల పులుసు, పులిహోర, పాయసం, భక్షాలు చేసింది అర్చన. అవినాష్ తండ్రి కామేశ్వరరావు కలిసి పూజ చేశారు. ఇంతలో సైఫాలి భవతోష్ వచ్చారు. పట్టు చీర, మొహాన బొట్టుతో సైఫాలి, పట్టు పంచె లాల్చీలో ఉన్న భవను చూడగానే చక్కగా ఉన్నారే అమ్మలు, మీ ఆయన కూడా పంచె కట్టుకున్నాడే అని ముచ్చట పడిపోయింది బామ్మ కల్పవల్లి. మరి ఉగాది రోజు తెలుగులో మాట్లాడాలి, తెలుగువారి కట్టుబొట్టు ఉండాలని తాతయ్య నియమం పెట్టారు కదా, అందుకే నిన్న దుకాణం నుంచి కుట్టి ఉన్న ఈ పంచె కొనుక్కొని వచ్చాను అంది సైఫీ. ఎంతైనా నా మనవరాలివి అనిపించావే, చక్కగా మీరు కూడా తెలుగువారిలా పంచె కట్టుకొని రావటం మాకు చాలా సంతోషం బాబు అన్నాడు తాతయ్య కామేశ్వరరావు బావు వైపు చూస్తూ. బావు గబగబా సైఫీని పక్కకు తీసుకెళ్ళి ఏదో గుసగుసగా అడిగాడు. అవినాష్ ఉగాది పచ్చడి తీసుకొని అల్లుడి దగ్గరకు వచ్చాడు. అతను లేచి భక్తిగా చేపట్టాడు.
అవినాష్ అంతకన్నా భక్తిగా ఉగాది పచ్చడి కొద్దిగా వేశాడు అల్లుడి చేతిలో. సైఫీ ఆదుర్దాగా చూస్తోంది. అల్లుడు గారు మరీ భక్తిగా కళ్ళకద్దుకొని నోట్లో పోసుకున్నారు. అంతే వాక్కుమంటూ నోటికి చెయ్యడ్డం పెట్టుకొని కుళాయి దగ్గరకు పరిగెత్తారు. భడక్మని ఉమ్మేసి సైఫీని పక్కకు తీసుకెళ్ళి ఏదో ఆక్రోశించాడు. అవును, మరి అతనికి మన ఉగాది పచ్చడి గురించి తెలీదు. ఎందుకంటే అతను ఒరియా, అతను వాళ్ళది ప్రేమ వివాహం కదా. కొద్దిసేపు నిశ్శబ్దం. అందరూ తేరుకొని భోజనాల బల్ల దగ్గర చేరారు. వేడివేడి అన్నం, దోసకాయ పప్పు ప్రేమారా వడ్డించింది అల్లుడి గారికి అర్చన. ఆయన ప్రసాదం చేతిలో నుంచి తేరుకొని పప్పు అన్నంలో కలుపుకొని నోట్లో పెట్టుకున్నాడు ఓ ముద్ద. ముద్ద నమిలి అందరి వైపు దీనంగా చూశాడు. బిక్కమొహంతో గబగబా కుళాయి వైపు వెళ్ళి నోరు శుభ్రంగా కడుక్కొని వచ్చాడు. మళ్ళీ ఏమొచ్చిందిరా దేవుడా అని అందరూ అలా చూస్తూ ఉండిపోయారు. సైఫీని పక్కకు తీసుకుపోయాడు. ఇదేంటమ్మలు, మిస్సమ్మ సినిమాలో రామారావులా నిన్ను పక్కకు తీసుకుపోయి మాట్లాడుతున్నాడు, అదేంటో ఇక్కడే చెప్పవచ్చుగా అన్నాడు కామేశ్వరరావు విస్తుపోతూ. తెలుగులోనే మాట్లాడాలని నియమం పెట్టావుగా తాతయ్య, నీకు తెలుసుగా నా విభుడికి తెలుగు రాదని. నువ్వెక్కడ తిడతావోనని పక్కకు తీసుకుపోయి ఆంగ్లంలో ఏడ్చాడు. అమ్మా, దోసకాయ పప్పు చేదు చూడకుండానే పప్పులో వేశావా? పప్పంతా చేదు విషంట అంది సైఫీ రుసరుసలాడుతూ. నైవేద్యం పెట్టేవి ముందుగా రుచి చూడకూడదు కదా, అందుకని చూడలేదు. ఏమనుకోకు బాబు, క్షమించు నొచ్చుకుంది అర్చన. ఆ తర్వాత ఏ కూరైనా ఎవరో ఒకరు రుచి చూశాకే తన కంచంలో వేసుకొని భయంగానే భోజనం ముగించాడు బావు. ఆ తర్వాత ఉగాది పండుగలో తర్వాతి కార్యక్రమం పంచాంగ శ్రవణం అని అవినాష్ హుషారుగా పంచాంగం తీయగానే వద్దు అన్నట్లు తల ఊపాడు బావు. ఏదో పని ఉందట, ఇక పోతాము అంది సైఫీ. అయ్యో అయ్యో, అదేం మాటే, పండగ పూట వెళ్ళి వస్తాము అను అని కల్పవల్లి లబలబలాడుతుండగా, తాతగాడు బామ్మగాడు పొయ్యి సచ్చదము అన్నాడు భవతోష్ చాలా వినయంగా చేతులు జోడించి. బామ్మ, తాతయ్య, అమ్మ, నాన్న నిర్ఘాంతపోయారు ఆ వినయ విధేయతలకు. ఆ విధంగా అత్తగారికి కొత్త అల్లుని మురిపెం తీరిందన్నమాట. నా కథాశ్రవణమును బహుశ్రద్ధగా ఆలకించిన మిత్రులందరికీ ధన్యవాదములు. మరోసారి మిత్రులందరికీ ముందస్తుగా ఉగాది శుభాకాంక్షలు. వచ్చే వారం మరో కథతోనో కబుర్తోనో కలుసుకుందాం. అందాక సెలవా మరి. నమస్తే. మీకు అల్మారా లిఫ్ట్ అంటే తెలుసా? అబ్బే ఏం లేదండి, క్లోజ్డ్ లిఫ్ట్ అన్నమాట. ఆ లిఫ్ట్లో 4 పక్కల స్టీల్ తలుపులు గట్టిగా మూసుకపోతే అల్మారా లాగా ఉంటుందని మన అరుంధతి దానికి అల్మారా లిఫ్ట్ అని పేరు పెట్టుకుందన్నమాట. ఆ అల్మారా లిఫ్ట్తో అరుంధతి పడిన అగచాట్లేమో విందాం. అల్మారా లిఫ్ట్తో అగచాట్లు కథలో. ఈ కథ 5/5/2015న యామిని అంతర్జాల పత్రికలో పబ్లిష్ అయింది. గేటు తీసుకొని లోపలికి వచ్చిన అరుంధతి ఎదురుగా ఉన్న లిఫ్ట్ వైపు చూసి నిట్టూరుస్తూ అక్కడ ఉన్న కుర్చీలో కూర్చుంది. సెల్ తీసి రింగ్ చేసింది. హాయ్ అరుంధతి, ఎప్పుడు బయలుదేరుతున్నారు అడిగింది పార్వతి. వచ్చేశాను, మీ పార్కింగ్ ఏరియాలో ఉన్నానండి అంది. ఓ 5 నిమిషాలలో వచ్చేస్తున్నా, పోనీ పైకి వచ్చేయకూడదు? ప్లీజ్ పార్వతి, మీకు తెలుసుగా నా ప్రాబ్లం. ఓకే ఓకే కూర్చోండి, వచ్చేస్తున్నాను అంది పార్వతి. మళ్ళీ ఓసారి ఎదురుగా తలుపులు మూసుకొని ఉన్న లిఫ్ట్ వైపు ఓసారి చూసి, దీన్ని ఎవరు కనిపెట్టారో కానీ నా దుంప తెగిపోతోంది, దీనివలన నానా అగచాట్లు పడాల్సి వస్తోంది అని విసుగ్గా అనుకుంటూ ఆలోచనలోకి జారిపోయింది. కనీసం కటకటాల లిఫ్ట్ అయినా బాగుండేది.
అది ఆగిపోతే బయట ఉన్నవాళ్ళు కనిపిస్తారు. ఎవరినైనా పిలిచేందుకు ఉంటుంది. గాలి వస్తుంది. అదేంటో దాన్ని బ్యాన్ చేశారట. ఇప్పుడు అన్ని చోట్ల తప్పనిసరిగా అరమారా లిఫ్ట్లు పెడుతున్నారు. దీని దుంపదెగ. మనం లోపలికి వస్తుండగానే దాని టైం అయిపోతే టక్కున తలుపు మూసుకుంటుంది. ఎవరో ఒకరు తలుపు పట్టుకుంటారు అందరెక్కేదాకా. అదో ప్రహసనమైతే తలుపులు మూసుకోగానే లోపల చుట్టూ గట్టిగా స్టీల్ తలుపులు తప్ప ఇంకేమీ కనిపించవు. ఊపిరి ఆడదు. అసలు కదులుతుందో లేదో కూడా తెలీదు. అంతా బాగానే ఉంటారు. తనకు మటుకు అది ఆగి తలుపులు తెరుచుకునే వరకు గుండెలు అదురుతూనే ఉంటాయి. పార్కులో వాకింగ్ ఫ్రెండ్ అన్నమాచార్య కీర్తన పాడితే చాలా బాగా పాడారండి, ఎక్కడైనా నేర్చుకున్నారా అని అడిగింది తను. అవునండి అంది ఆవిడ. పైగా తనకు అంతకుముందు పాడటం కూడా రాదని, మాస్టర్ గారు బాగా నేర్పించారని కూడా చెప్పింది. ఎప్పటి నుంచో తనకు అన్నమాచార్య కీర్తనలు నేర్చుకోవాలని, హాయిగా పాడుకోవాలని కోరిక. తను నేర్చుకోవాలని ఉత్సాహపడి ఆవిడని అడిగి అడ్రస్ తీసుకుంది. ఇంటికి దగ్గరే. ఆయన పిల్లలు వెళ్ళిపోయాక, పనయ్యాక మధ్యాహ్నమంతా ఖాళీనే, హాయిగా నేర్చుకోవచ్చు అనుకుంది. నేర్చుకుంటున్నానని ఇప్పుడే ఎవరికీ చెప్పొద్దు. నీకు సా పా అంటమే రాదు, నువ్వేం నేర్చుకుంటావు నీ మొహం అని వెక్కిరిస్తారు. ఎలాగూ నేను వెళ్ళి వచ్చింది కూడా ఎవరికీ తెలీదు. బాగా నేర్చుకొని పాడి వినిపించి సర్ప్రైజ్ చేయాలి అని నిశ్చయించుకుంది. ఆ రాత్రంతా తను పాడటం బాగా నేర్చుకున్నట్లు, మాస్టర్ గారు తన ప్రోగ్రాంలకు కూడా తీసుకువెళ్ళి పాడించినట్లు, అందరూ మెచ్చుకుంటుంటే ఆయన పిల్లలు ఇదంతా ఎప్పుడు సాధించావు అని ఆశ్చర్యంగా చూస్తున్నట్లు బోలెడు కలలు. మరునాడే ఆ అడ్రస్ వెతుక్కుంటూ వెళ్ళింది. ఇల్లు సులభంగానే కనిపించింది. ఆ తర్వాతే అసలు కష్టాలు మొదలయ్యాయి. మాస్టర్ గారి ఇల్లు పైన 4వ అంతస్తులో, కింద 3 అంతస్తులు షాపులకిచ్చారు. బిల్డింగ్ వెనక వైపున పైకి వెళ్లేందుకు లిఫ్టు, మెట్లు ఉన్నాయి. పైగా అలమారా లిఫ్ట్. చిన్నగా మెట్లెక్కేందుకు వెళ్ళింది. ఎక్కడి నుంచి వచ్చాడో సెక్యూరిటీ అతను. మేడం, లిఫ్ట్ పనిచేస్తోంది, మీరు లిఫ్టులో వెళ్ళవచ్చు అన్నాడు. ఒక్క నిమిషం అతని వైపు చూసి, నువ్వు వస్తావా నాతో అని అడిగింది. ఆమె వైపు విచిత్రంగా చూసి, పదండి మేడం అన్నాడు. లిఫ్ట్లోకి వెళ్ళి తలుపు మూసుకోగానే కాళ్ళు చేతులు వణికిపోయాయి. గుండెను అరచేత్తో పట్టుకొని ఎలాగో పైకి చేరుకుంది. మాస్టర్ గారితో మాట్లాడి క్లాసులో చేరింది. ఓ 10 మంది విద్యార్థులు ఉన్నారు. అందరూ గృహిణులే, దాదాపు తన వయసు వారే. అమ్మయ్య, పర్వాలేదు అనుకుంది. ఆ రోజు క్లాసు ముగించుకొని ఎలాగో కిందికి దిగింది. మరునాడు తొందరగా పని ముగించుకొని 10ంటికల్లా క్లాసుకు చేరుకుంది. లిఫ్టుకు మెట్లకు మధ్య నిల్చొని పైకి కిందికి చూస్తూ ఆలోచనలో పడింది. అంతా బాగానే ఉంది, కానీ ఈ లిఫ్ట్తో చావొచ్చి పడిందే, ఏం చెయ్యటం? లిఫ్ట్ దాకా వెళ్ళింది, కానీ ఎక్కే ధైర్యం చేయలేకపోయింది. నిన్నేదో ఉత్సాహంలో అల్మారా లిఫ్టులో నుంచి పైకి వెళ్ళింది, కానీ ఇప్పుడు దాన్ని చూడగానే గుండె గుబుల్లుమంది. ఎలా 4వ అంతస్తుకు వెళ్ళటం? పైకి కిందికి చూస్తోంది. ఇంతలో సెక్యూరిటీ గార్డ్ వచ్చి, క్యా చాహియే మేడం అన్నాడు. నిన్నటతను కానట్టున్నాడు. 4th ఫ్లోర్కో జానా హై అంది. ఇదర్ లిఫ్ట్ హై మేడం అన్నాడు. ఏకీ హై క్యా? పక్కన తనలాంటి వారి కోసం కటకటాల లిఫ్ట్ ఏమైనా పెట్టారేమో అన్న ఆశతో అడిగింది. అతను విచిత్రంగా చూసి, హౌ మేడం అన్నాడు. షాప్స్ కి అందర్ సే ఎస్కలేటర్ సే జా సక్తే క్యా అని అడిగింది. నై, క్యూ మేడం, ఏ లిఫ్ట్ మే జావోనా అన్నాడు. ఏం చెప్తుంది అతనికి? ఓ 2 రోజులైతే అదే అలవాటవుతుంది అనుకొని తన వైపు వింతగా చూస్తున్న సెక్యూరిటీ గార్డును పట్టించుకోకుండా, అసలు ఈ అల్మారా లిఫ్టులు ఎవరు కనిపెట్టారు బాబు? హాయిగా కటకటాల లిఫ్టులైతే బాగుంటాయి కదా అని తిట్టుకుంటూ ఆపసోపాలు పడుతూ 4 అంతస్తులు ఎక్కి వెళ్ళి కాయసేపు ఆయాసం తీర్చుకోవటానికి వరండాలో కుర్చీలో కూర్చుంది.
ఇంతలో లోపల నుంచి ఒక ఆవిడొచ్చి, అదేమిటి ఇటు నుంచి వచ్చారు, అటు లిఫ్ట్ ఉంది కదా అని అడిగింది. నవ్వి ఊరుకుంది తను. చిన్నగా క్లాసులో అందరూ పరిచయం అయ్యారు. క్లాస్ అయిపోగానే మెట్ల వైపు నడుస్తున్న తనతో, ఇటు లిఫ్ట్ ఉందండి అన్నారు ఎవరో. వినిపించుకోనట్లు వెళ్ళిపోయింది. మరునాడు మెట్లెక్కుతుంటే ఎవరో అమ్మా అమ్మా అని గట్టిగా పిలిచారు. ఏమిటి అని వెనక్కి తిరిగితే వెనకింటి పని మనిషి, ఇటు లిఫ్ట్ ఉందమ్మా అంది. మొహమాటంగా నవ్వి మెట్లెక్కి వెళ్ళిపోయింది. రోజు ఇదో గోల అయిపోయింది. వెనకింటి వాళ్ళు పక్కింటి వాళ్ళు పిలిచి అరిచి మరీ చెప్పటం, తను తిరిగి చూడకుండా హుస్సో హస్సో అనుకుంటూ జనాభాకు మరీ ఇంత పరోపకార బుద్ధి ఎక్కువైందేంటి అని విసుక్కుంటూ ఎక్కటం. 2 రోజులు గడిచాయి. తనకి కొంచెం ఫ్రెండ్ అయిన లక్ష్మితో, ఈ లిఫ్ట్ ఆగిపోతే ఎలాగండి, ఏదైనా బ్యాకప్ ఉందా అని అడిగింది. జనరేటర్ ఉందండి, కాకపోతే ఒక్కోసారి జనరేటర్ పనిచేయకపోతే కష్టం. ఓసారి ఇలాగే అయింది. మాస్టర్ గారి అల్లుడు లిఫ్ట్లో ఉండగా ఆగిపోయింది. లిఫ్ట్ ఆగగానే ఫస్ట్ ఫ్లోర్లోకి దిగి తలుపు తెరుచుకుంది అంది. అమ్మయ్యా, లిఫ్ట్ ఆగితే కింద ఫ్లోర్కి వెళ్ళి తలుపు తెరుచుకుంటుంది కదా, అయితే పర్వాలేదు అని ఊపిరి పీల్చుకుంది తను. అవుననుకోండి, కానీ బయటికి ఎలా వస్తారు అడిగింది లక్ష్మి. అదేంటి తెల్లబోయింది తను. అవును కదా, లిఫ్ట్కు షాపుల వైపు ఏ ఫ్లోర్లోనూ తలుపులు లేవు, గోడలే ఉన్నాయి. ఇటువైపు చిన్న బాల్కనీలా కట్టారు. మాస్టర్ గారింటి బాల్కనీలో తప్ప మిగతా 3 అంతస్తులు ఇటువైపు ఉన్న చిన్న బాల్కనీలలోకే తలుపులున్నాయి. అంత ఎత్తు నుంచి ఎలా దిగుతాము అడిగింది లక్ష్మి. ఎందుకలా కట్టారు, మరి ఆయన ఎలా బయటకు వచ్చారు ఆతృతగా అడిగింది తను. ఇది మాస్టర్ గారి సొంత స్థలం కదండి, 3 ఫ్లోర్లు వాళ్లే కట్టి షాపులకు ఇచ్చారు. వీళ్ల కోసం లిఫ్ట్ ఇటువైపు పెట్టుకున్నారు. షాపులకు వచ్చే పోయే వాళ్ళంతా లిఫ్ట్ వాడితే లిఫ్ట్ పాడవుతుందనేమో, లేకపోతే ప్రైవసీ ఉండదనో మరేమో నాకు తెలీదు. అటువైపు లిఫ్ట్ కాకుండా గోడ కట్టారు. అల్లుడి గారిని నిచ్చెన వేసి దింపారు. మొదటంతస్తే కదా అని ముగించింది లక్ష్మి. నా తల్లే చెప్పావు కాదు, అదే ఏ 3వ అంతస్తులోనో ఆగితే నిచ్చెన అందదు. ఏమోలే, నేను లిఫ్ట్ ఎక్కబోయానా అనుకుంది తను. అనుకుందే కానీ ఇంటికి వెళ్ళినా అదే ధ్యాస. రాత్రి భోజనాలయ్యాక అలాగే కలత నిద్రపోయింది. చిన్నగా వెలుతురొస్తోంది. లిఫ్టులో లైటు సరిగ్గా వెలుగుతున్నట్టు లేదు. ఆ రోజు మరీ నడుము నొప్పి కాళ్ళు నొప్పులు ఉండటంతో లిఫ్ట్ ఎక్కింది. ఇంతలో ఆ గుడ్డి వెలుతురు కూడా పోయింది. చుట్టూ చీకటి. భయంతో నోరు పిడచకట్టుకుపోయింది. ఎవరినన్నా పిలుద్దామన్నా నోరు పెగలటం లేదు. ఇంతలో లిఫ్ట్ రై రైన కిందికి జారసాగింది. అమ్మో, హెల్ప్ హెల్ప్ కెవ్వనర్చింది. గబుక్కున లిఫ్ట్ ఆగి దడాల్మని తలుపు తెరుచుకుంది. అదురుతున్న గుండెతో బయటకు పరిగెత్తి చుట్టూ చూసింది. భూమి ఎక్కడో కింద కనిపిస్తోంది. అక్కడ నుంచి నిచ్చెన వేసి దిగు దిగు అని పిలుస్తున్నారు. ఎట్లా దిగను, నాకు నిచ్చెన అందటం లేదు, ఏమండి ఏమండి అని అరిచింది. ఎక్కడి నుంచో కిరణ్ అరుంధతి అరుంధతి అని పిలుస్తున్నాడు, కుదుపుతున్నాడు. కళ్ళు తెరిచి చూసింది. వాళ్ళంతా చెమటలు కారిపోతున్నాయి. శరీరం భయంతో వణికిపోతోంది. ఒక్క క్షణం తనెక్కడుందో అర్థం కాలేదు. కిరణ్ అరుంధతిని చిన్నగా లేపి కూర్చోబెట్టి మంచినీళ్ళు ఇచ్చాడు. పక్క గది నుంచి పిల్లలు పూజ ప్రవీణ్ పరిగెత్తుకుంటూ వచ్చారు. చిన్నగా తేరుకొని చుట్టూ చూసింది అరుంధతి. తను లిఫ్టులో లేదు, ఇంట్లోనే ఉంది. లేచి కూర్చోపోయింది. నడుము కలుక్కుమంది. ఏమైంది అందరూ కంగారుగా అడిగారు. ఏమీ లేదు, ఏదో పీడకల అంది అప్పటికి తేరుకున్న అరుంధతి. కానీ తెల్లారి లేచి భారంగా పెడకాళ్ళేస్తూ నడుస్తూ ఉంటే అంతా గాబరా పడ్డారు. ఏమైంది, మొహం కూడా పీక్కుపోయింది, డాక్టర్ దగ్గరికి వెళ్దామా అని వేధించేశారు అంతా. అమ్మో, డాక్టర్ దగ్గరికే, ఇంకేమైనా ఉంది, ఏమైనా చెప్తుంది? ఏమీ కాలేదు, ఏదో కాస్త వాతావరణం మారింది కదా, కాస్త వళ్ళు నొప్పులు అంతే అని చెప్పి ఒప్పించేసరికి తల ప్రాణం తోకకొచ్చింది. ఇలా రోజు 4 అంతస్తులు మెట్లెక్కుతున్నానని చెప్తే ఇంకేమైనా ఉంది?
అప్పటికి ఆ రోజు ఓపిక తెచ్చుకొని క్లాస్కి వెళ్ళింది. కానీ క్లాసులో కూర్చోవటం కాందే, ఒకటే నీరసం. ఇదంతా భరించలేక ఊసురోమంటూ, అన్నమయ్య, నా అపరాధాన్ని మన్నించు. నీ కీర్తనలు శ్రావ్యంగా పాడుకునే అదృష్టం నాకు లేదు. కచేరీలు, శాలువాలు, చప్పట్లు కళ్ళ ముందు కదులుతుంటే దీనంగా వాటికేసి చూస్తూ అన్నమయ్యను అటకెక్కిచ్చేసింది. ఓ రోజు పొద్దున్నే ప్రాణ స్నేహితురాలు సుధా ఫోన్ చేసి, మా అమ్మాయి శ్రావణి పెళ్లి కుదిరింది, సాయంకాలమే నిశ్చితార్థం, గ్రాండ్ హోటల్లో అని సంబరంగా చెప్పింది. తను సంతోషపడిపోతూ, హోటల్లో హాల్ ఎక్కడుంది, కిందనే కదా అని అడిగింది. నీరసంగా, కాదు 5వ అంతస్తు, నాకు వెంటనే నువ్వు గుర్తొచ్చావు, కానీ అల్లుడు గారు అక్కడే కావాలన్నారు, అందుకని తీసుకోక తప్పలేదు అంది సుధ. మరి లిఫ్ట్ అంటూ నసిగింది తను. నీ లిఫ్ట్ భయం తగలయ్యా, ప్రపంచంలో రోజు కొన్ని కోట్ల మంది లిఫ్ట్ ఎక్కుతున్నారు, నువ్వు ఒక్కదానివే కాదు కసురుకుంది సుధ. అది కాదు సుధా, ప్లీజ్ ఈసారికి నన్ను వదిలేదే, పెళ్ళికి వారం రోజులు మీ ఇంట్లోనే ఉంటానుగా, ప్లీజ్ ప్లీజ్ అని బతిమిలాడింది తను. పెళ్లి సంగతి అప్పుడే చూసుకుందాం, ఈరోజు రాకపోయావో నీతో జన్మలో మాట్లాడను అని బెదిరించింది. తను చెప్పేది వినిపించుకోకుండా ఫోన్ పెట్టేసింది. మొండిది, అన్నంత పని చేస్తుంది, తప్పించుకునే దారే లేదు, దేవుడా అనుకుంటూ వెళ్ళింది. హోటల్లోకి వెళ్తూనే కిరణ్ లిఫ్ట్ వైపు నడుస్తుంటే అనుసరించింది. సార్, ఈ లిఫ్ట్ ఆగిపోయింది, అటువైపు ఇంకోటి ఉంది, అందులో వెళ్ళండి అన్నాడు అక్కడున్న వెయిటర్. కళ్ళు పెద్దవి చేసి, లిఫ్ట్ ఆగినప్పుడు అందులో ఎవరైనా ఉన్నారా భయంగా అడిగింది. నీకెందుకు, అటు పద అని కిరణ్ తనను లాక్కెళ్ళాడు. లిఫ్ట్ దాకా వెళ్ళాక, మీరు లిఫ్ట్లో రండి, నేను మెట్లెక్కి వస్తాను అని గబగబా మెట్లెక్కింది. కిరణ్ తనను అనుసరించాడు. ప్లీజ్ మీరు లిఫ్ట్లో రండి బతిమిలాడింది. కానీ కిరణ్ మాట్లాడకుండా వెనకే వచ్చాడు. ఆపసోపాలు పడుతూ 5 అంతస్తులు ఎక్కారు. లోపలికి వెళ్దామంటే అక్కడ తలుపు వేసేసి ఉంది. ఎంత కొట్టినా ఎవరూ పలకలేదు. సుధ నెంబర్కు కాల్ చేసింది. హడావిడిలో సెల్ ఎక్కడ పడేసిందో తీయలేదు. తన దగ్గర సుధది తప్ప ఇంకెవరి నెంబరు లేదు. చుట్టూ చూసింది. మెట్ల మీద లైట్ డిమ్గా ఉంది. అంతా నిశ్శబ్దం. మెట్ల దగ్గర లైట్లు, తలుపులు కూడా వేసేశారు ఏమో. లోపల నుంచి శబ్దం కూడా వినిపించటం లేదు. అమ్మో, కిరణ్ వెంట రాకపోతే? తలుచుకుంటేనే వణుకొచ్చేసింది. ఏం చేద్దాం అన్నట్టు కిరణ్ వైపు చూసింది. భుజాలు ఎగరేసి వెనకకు తిరిగాడు. శ్రీరామచంద్ర, నారాయణ, ఎన్ని కష్టాలు పెట్టావురా నాయన అనుకుంటూ 5 అంతస్తులు దిగి లిఫ్ట్ ఎక్కారు. ఆ పని ముందే చేస్తే బాగుండేదిగా అన్నట్టు చూశాడు కిరణ్. మొహం తిప్పుకుంది. పైకి వెళ్ళాక తనను చూసి, కాస్త నవ్వు మొహం పెట్టు, అంత దిగులుగా ఆపసోపాలు పడుతూ ఉంటే అందరూ ఏమైనా అనుకుంటారు అని హెచ్చరించాడు కిరణ్. నవ్వు మొహమా? అయ్యో రామా అని నిట్టూర్చింది. అదిగో అప్పటి నుంచి ఈ లిఫ్ట్ భయం ఇంకా ఎక్కువైంది అని విసుగ్గా అనుకుంటూ ఆలోచనలో నుంచి బయటకు వచ్చింది. అమ్మా, ఎవరమ్మా ఇక్కడ కూర్చున్నారు? నేను 404 అమ్మగారి కోసం వచ్చాను, నువ్వెవరు అడిగింది అరుంధతి. నేను ఇక్కడ వాచ్మెన్ భార్యను. ఇక్కడెందుకు కూర్చున్నారు? లిఫ్ట్ బాగానే ఉంది, వెళ్ళండమ్మా అంది వాచ్మెన్ భార్య. అబ్బా, వాచ్మెన్ భార్యను పట్టించుకోకుండా ఈ పార్వతి గారు ఎప్పుడొస్తారో, ఈ లోపల శారద గారికి కాల్ చేసి విష్ చేస్తే పోలే అనుకుంటూ సెల్ తీసింది. హలో అరుంధతి గారు, చెప్పండి అటు నుంచి శారద మాట్లాడింది. మీ కథకు బహుమతి వచ్చింది కదా, కంగ్రాచ్యులేషన్స్ అండి అన్నది అరుంధతి. థ్యాంక్స్ అండి అరుంధతి గారు, నేను ఒక ఫంక్షన్కి వచ్చాను, ఇక్కడ లిఫ్టులో ఇరుక్కుపోయాను, తలుపు తీస్తున్నారు, ఇంటికి వెళ్ళాక మాట్లాడతాను, ఏమనుకోకండి ప్లీజ్ అంది శారద. దేవుడా, తల కొట్టుకుంది అరుంధతి. అమ్మా పిలిచింది వా భా. మొదలైంది. ఇహ ముసుగులో గుందులాట ఎందుకని, నాకు లిఫ్ట్ అంటే భయం, అందుకని ఇక్కడే కూర్చున్నాను, పార్వతమ్మ ఇప్పుడే వస్తారు అని చెప్పింది. భయం ఎందుకమ్మా, నేను తీసుకెళ్తాను, నా చేయి పట్టుకోండి, అమ్మ వచ్చేసరికి ఎంతసేపు అవుతుందో, ఎండలో ఎందుకు అంది వాచ్మెన్ భార్య.
ఇది అందరూ చెప్పే మాటే. మేమున్నాము, మా మధ్యలో ఉండు, మా చెయ్యి పట్టుకో, కళ్ళు మూసుకో, తింగినాదం, జీలకర్ర అనుకుంటూ మీ లిఫ్ట్ మధ్యలో ఆగదా? అందరినీ అడిగే ప్రశ్నే అడిగింది. లేదమ్మా, ఆగదు. కరెంటు పోగానే జనరేటర్ వేస్తాము అంది వాభా. మరి జనరేటర్ పాడవుతే? లిఫ్ట్ ఒక అంతస్తు దిగి తలుపు తెరుచుకుంటుందమ్మా. లిఫ్ట్ ఎప్పుడూ పాడవలేదా? అనుమానంగా అంది. లేదమ్మా, కాకపోతే అప్పుడోసారి లిఫ్ట్ పనిచేసే ఆయన లిఫ్ట్లో ఉండగా పాడైంది. 10 నిమిషాలకు బాగా తెరుచుకుందనుకో. చావు కబరు చల్లగా చెప్పింది వాభా. అంతా బాగానే ఉంటుంది. ఈ కాకపోతే తోటే నాకు ఈ అలమారా లిఫ్టు అగచాట్లు. మహాభారతంలో అస్తమానం పరంతు అంటూ విదురుడు భీష్ముడితో అన్నట్టు ఈ లిఫ్ట్ భయం కాదు కానీ అందరూ కాకపోతే అన్న మాట మటుకు మహాబాగా ప్రయోగిస్తున్నారు. ఇదండి పాపం అరుంధతి అలమారా లిఫ్ట్తో పడిన అగచాట్లు. పడినా ఏముందిలేండి, ఇంకా పడుతూనే ఉన్నట్టుంది పాపం. అహో లక్ష్మణ అని తన మరిది చేసిన నిర్వాకం గురించి 40 సంవత్సరాల తర్వాత కూడా ఉక్రోషపడిపోయింది ఓ వదిన గారు. ఆ వదినా మరదల గొడవేమిటో మాలాగారు చెప్తున్నారు. అదేలేండి, నేనే చెప్తున్నాను, విందాం రండి. ఈ కథ జూన్ 21, 2015న gotelugu.comలో పబ్లిష్ అయింది. వదిన గారు, మీకు పిండి రుబ్బటం వచ్చా? అడిగాడు ఆనంద్. గులాబ్ జామున్తో నోట్లో పెట్టుకోపోతున్న స్పూన్ని అలాగే పట్టుకొని, వచ్చండి, ఎందుకు అడుగుతున్నారు? ప్రశ్నించింది సుమతి. మరేమీ లేదు, నా పర్సులో డబ్బులు పెట్టుకోవటము మర్చిపోయినట్లున్నాను. ఖాళీ పర్సు చూపిస్తూ బిడియంగా అన్నాడు ఆనంద్. అయ్యో, ఇప్పుడెలా? కంగారు పడింది సుమతి. ఏముంది, హోటల్ వాడికి చెప్పి పప్పు రుబ్బటమే. నాకైతే రుబ్బటం రాదు. మీరు రుబ్బుతుంటే కావాలంటే పక్క నుంచి తోయగలను. ముందే చూసుకోవాల్సింది ఉందనుకున్నాను, సారీ దీనంగా అన్నాడు ఆనంద్. ఉండండి, నా దగ్గర ఉన్నాయేమో చూస్తాను అని తన పుస్తకాల బ్యాగ్లో నుంచి పుస్తకాలన్నీ తిరగేసింది. అక్కడక్కడ చిల్లరతో 5 రూపాయలు దొరికాయి. అమ్మయ్యా, 5 రూపాయలు దొరికాయి, బిల్లు పే చేసేయండి. నిట్టూరుస్తూ ఆ డబ్బు ఆనంద్కిచ్చింది సుమతి. ఇద్దరు హోటల్ బయటకు వచ్చి బస్టాండ్ వైపు నడిచారు. సారీ వదిన గారు, మీరు చాలా నీరసంగా ఉంటే భోజనం చేద్దామని పిలిచాను. ఆ తొందరలో పర్సులో డబ్బులు ఉన్నాయో లేవో చూసుకోలేదు. ఇప్పుడు బస్సులో ఏం వెళ్తారు? రండి, నా స్కూటర్ మీద దింపేస్తాను అన్నాడు మరిది గారు. వద్దులేండి, మధ్యలో పెట్రోల్ అయిపోతే స్కూటర్ నాతో తోయిస్తారు నవ్వుతూ అంది సుమతి. అయ్యో లేదండి, పోనీలేండి, బస్ టికెట్కు డబ్బులున్నాయా అడిగాడు. ఉన్నవన్నీ ఊడ్చి హోటల్కి ఇచ్చేసింది. ఏం చెప్పాలో తెలియలేదు సుమతికి. ఒక్క నిమిషం అని పక్కకు వెళ్ళి అక్కడున్న స్నేహితుని అడిగి 1 రూపాయి తెచ్చి ఇచ్చాడు ఆనంద్. అమ్మయ్యా అనుకొని ఆనంద్కు బై చెప్పి అప్పుడే వచ్చిన బస్సు ఎక్కింది సుమతి. లోపలికొచ్చిన సుమతితో, సుమా, అన్నం తిందుగానిరా పిలిచింది సరస్వతి. వద్దమ్మా, నేను మా లక్ష్మణస్వామితో తిన్నాను జవాబిచ్చింది సుమతి. లక్ష్మణస్వామి? అతనెవరు? కొంత గాబరాగా అడిగింది సరస్వతి. అబ్బా, అంత కంగారెందుకమ్మా, నా కాబోయే మరిది గారు ఆనంద్. అతనెక్కడ కలిశాడు? ఆశ్చర్యంగా అడిగింది సరస్వతి. వాళ్ళ కాలేజీ మా కాలేజీ పక్క పక్కనే కదా, అప్పుడప్పుడు బస్ స్టాప్లో కలుస్తుంటాడు. ఈరోజు ల్యాబ్లో కాస్త పని ఎక్కువై బాగా ఆకలేసి నీరసం వచ్చింది. నీరసంగా బస్ స్టాప్లో బస్ కోసం వెయిట్ చేస్తుంటే వచ్చాడు.
నాకు నీరసంగా ఉందని పక్కన ఉన్న హోటల్కి తీసుకెళ్ళాడు. ఇద్దరం లంచ్ చేశాం. చాలా ఇంకా వివరంగా చెప్పాలా? విసుగ్గా అంది సుమతి. బానే ఉంది, కానీ ఆ అబ్బాయితోనైనా పెళ్లికి ముందు అంతా కలవకు, బాగుండదు అంటూ ఇంకా ఏమో చెప్పబోయింది సరస్వతి. అబ్బా సోది ఆపమ్మా అంటూ సుమతి వినిపించుకోకుండా లోపలికి వెళ్ళిపోయింది. 40 సంవత్సరాల తర్వాత హోటల్లో డిన్నర్ తింటూ గులాబ్ జామున్ నోట్లో పెట్టుకోపోతున్న సుమతికి తన పెళ్లి కాకముందు మరిది తనను జోక్ చేసిన విషయం గుర్తొచ్చి నవ్వుకుంది. ఏంటక్క మీలో మీరే నవ్వుకుంటున్నారు? అరుణ ప్రశ్నతో ఉలిక్కిపడి ఆలోచనల నుంచి తేరుకొని 40 ఏళ్ల క్రితం మీ ఆయన చేసిన నిర్వాకం గుర్తొచ్చి నవ్వింది సుమతి. ఏం చేశారు? ఆసక్తిగా ప్రశ్నించింది అరుణ. ఆ రోజు సంగతి చెప్పి, అమ్మో అమ్మో నా దగ్గర ఎలాగో డబ్బులుండబట్టి గాని లేకపోతే నాతో పప్పు రుబ్బించేవాడు అంది సుమతి. మీరు మరీను వదిన గారు, మీరు పప్పు రుబ్బుతుంటే నేను పక్క నుంచి తోస్తానని చెప్పాను కదా అమాయకంగా అన్నాడు ఆనంద్. మీ మొహం, వాడి దగ్గర డబ్బులు లేకపోవటం ఏంటి? నా దగ్గర, నాన్న దగ్గర ఒకళ్ళకి ఒకళ్ళకి తెలియకుండా మరొకళ్ళ దగ్గర పడుతుండేవాడు. ఏరా ఆనంద్, నిజం చెప్పు, ఆ రోజు నీ దగ్గర డబ్బులు లేవా? దబాయించాడు అర్జున్. అన్నయ్య, ఏదో కాబోయే వదిన గారు కదా అని కాస్త జోక్ చేశాను అంతే నవ్వాడు ఆనంద్. అమ్మో ఎంత ఖతర్నాక్! మీ పుట్టినరోజని పార్టీ ఇస్తానని ఈ 5 స్టార్ హోటల్కి తీసుకొచ్చారు. ఏ రోజైనా మీరు బిల్ కడతారా, నాతోనే కట్టిస్తారా? ఉక్రోషంగా అడిగింది సుమతి. ఇన్నేళ్లైనా వదిన గారికి ఉక్రోషం తగ్గలేదు. నవ్వుతూ వెయిటర్ తెచ్చిన బిల్ తీసుకుంటూ వదిన గారిని ఉడికించాడు ఆనంద్. పదమ్మ అరుణ, మనం పోదాం. ఈ వదిన మరిది బిల్లు కడతారో పప్పు రుబ్బుతారో అంటూ లేచాడు అర్జున్. ఫేస్బుక్లో పొన్నాడమూర్తి గారు వేసిన చిత్రానికి ఓ చిన్న సరదా కథ రాశాను. ఇది తరుణి అంతర్జాల మహిళా వారపత్రికలో ప్రచురించబడింది. కథ పేరు ఆశా కిరణ్. ఇక కథ విందామా? ఆశా కిరణ్ ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్లోనే ప్రేమలో పడిపోయారు. ఒకవైపు చదువు, ఇంకోవైపు కిరణ్కి ఇష్టమైన శోభన్ బాబు సినిమాలు చూస్తూ ఆడుతూ పాడుతూ ఇంజనీరింగ్ పూర్తి చేశారు. ఇద్దరికి జిఆర్ఈలో మంచి స్కోర్ రావటంతో యుఎస్లో మంచి యూనివర్సిటీలో ఎంఎస్లో సీటు వచ్చింది. అదృష్టవశాత్తు ఇద్దరికీ ఒకే యూనివర్సిటీలో రావటంతో వారి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. కాకపోతే ఓ చిన్న చిక్కొచ్చి పడింది. ఇద్దరిళ్లలోనూ వారి ప్రేమను ఆమోదించినా ఆశ తాతయ్య మటుకు పెళ్లి చేసి పంపాల్సిందేనని పట్టుబట్టారు. పెళ్లి చేసుకొని జంటగా వెళ్తే చదువు గంట కొడుతుందేమోనని భయం. చేసుకోకుండా ససేమిరా పంపనని తాతయ్య భీష్మించుకున్నాడు. నాన్న తాతయ్య మాట జవదాటాడు. తాతయ్యను ఒప్పించుకో అని వదిలేశాడు. ఆ విషయమే చర్చించుకునేందుకు కిరణ్కి ఇష్టమైన శోభన్ బాబు సినిమా ఏమండి ఆవిడ వచ్చిందికి వచ్చారు ఇద్దరు. కిరణ్కు శోభన్ బాబు సినిమాలంటే ఉన్న పిచ్చి ఇష్టంను కిరణ్ మీద ఉన్న పిచ్చి ప్రేమతో బలవంతాన భరిస్తోంది ఆశ. నా మీద నమ్మకం లేదా ఆశ? పాప్కార్న్ నములుతూ మెడలో శోభన్ బాబు స్టైల్లో వేసుకున్న స్కార్ఫ్ను సవరించుకుంటూ అడిగాడు కిరణ్. నువ్వంటే నమ్మకం లేక కాదు బాబు, నువ్వు చూసే ఈ ఇద్దరు పెళ్ళాల ముద్దుల మొగుడు శోభన్ బాబు సినిమాల మీద నమ్మకం లేదురా నాయనా అని మనసులో అనుకొని, ఏం చేద్దాం కిరణ్, తాతయ్య పెళ్లి కాకుండా పరాయి మగవాడి వెంట పంపటం మా ఇంటా వెంట లేదు అని ఒప్పుకోవటం లేదు అంది ఆశ కాస్త దిగులుగా. ఎంగేజ్మెంట్ చేసుకున్నాక కూడా పరాయి మగవాడిని అవుతానా అని ఆవేశపడ్డా. చేసేది లేక ఆశ మెడలో 3 ముళ్ళు వేసి జంటగా విమానం ఎక్కాడు కిరణ్. అమెరికా బయలుదేరే ముందు రాయల్ టాకీస్ గల్లీలో వెతుక్కొని తెచ్చుకున్న శోభన్ బాబు సినిమా క్యాసెట్లు వీసీఆర్ కింద సర్దుతున్న కిరణ్తో ఈ కాలం వాళ్ళలాగా రామ్ చరణ్,
జూనియర్ ఎన్టీఆర్ సినిమాలు కాకుండా ఈ శోభన్ బాబు సినిమా పిచ్చి ఎట్లా వచ్చిందిరా మగడా? పైగా బాబా జమానా గాడిలా ఈ వీసీఆర్ క్యాసెట్లు ఏమిటి? హాయిగా ల్యాప్టాప్లో చూడొచ్చుగా అడిగింది విసుగ్గా ఆశ. మా బాబాయి ఆయన ఫ్రెండ్స్కు శోభన్ బాబు సినిమాలంటే శోభన్ బాబు లాగా స్టైల్ కొట్టడం అంటే చాలా ఇష్టం. శోభన్ బాబు సినిమా రిలీజ్ అవ్వగానే చూసేవారు. ఒక్కడే వెళ్తే చదువుకోకుండా సినిమాలు చూస్తున్నాడని మా డాడీ కోపం చేస్తారని నన్ను క్రికెట్ ఆడించడానికి తీసుకెళ్తున్నానని డాడీకి చెప్పి మా బాబాయ్ నన్ను తీసుకెళ్లేవాడు. అయినా ల్యాప్టాప్లో చూస్తే ఏం మజా ఉంటుంది? ఇలా సెట్ చేసుకొని చూస్తే భలేగా ఉంటుంది. శోభన్ బాబు భలే అందగాడు తెలుసా? పరవశంగా అన్నాడు కిరణ్ మెడలో స్కార్ఫ్ స్టైల్గా సర్దుకుంటూ. నీ బాబాయ్ పుణ్యమా బాబు ఇది? నువ్వు అంతటి అందగాడివే బాబు, అందుకే నాకు ఇన్ని తిప్పలు అంది నిష్ఠూరంగా ఆశ. పోనీలే, అప్పుడప్పుడు ఇంగ్లీష్ సినిమాలు చూద్దాం. తన శోభన్ బాబు అంత అందగాడన్నందుకు సంతోషపడిపోతూ కాస్త కన్సెషన్ ఇచ్చాడు. ఇంట్లో ఈ గోల. కాలేజీకి వెళ్తే ఫ్రెండ్స్ అందరూ ఆంటీ ఆంటీ అని పిలిచి ఏడిపిస్తారు. తనకొక్కదానికే పెళ్ళైంది, మరి వాళ్ళంతా హాయిగా బ్యాచులర్ లైఫ్ ఎంజాయ్ చేస్తున్నారు. అదో గోల. తను కూడా వాళ్ళతో పాటు ఎంజాయ్ చేయకుండా తొందరపడి పెళ్లి చేసుకున్నానా అని కొన్నిసార్లు విరక్తి వచ్చేస్తోంది ఆశకి. ఇవన్నీ వదిలేసి హాయిగా ఇంట్లో కూర్చుందామా అనుకుంటుంది. కానీ ఏ మాట కామాటే చెప్పుకోవాలి. కిరణ్ తనను చాలా ముద్దుగా చూసుకుంటున్నాడు. వాళ్ళ అమ్మ దగ్గర వంట కూడా నేర్చుకున్నాడేమో. కొన్ని ఐటమ్స్ రుచిగా వండి ప్రేమగా తినిపిస్తాడు. ఇంటి పనులలో సహాయం చేస్తాడు. ఒక్క ఆ శోభన్ బాబు సినిమాల పిచ్చి తప్ప వేరే అలవాటు లేదు. గుడ్ బాయ్. పైగా మాస్టర్స్ చేస్తే మంచి ఉద్యోగం వస్తుంది, కానీ బ్యాచిలర్ డిగ్రీతో ఏమొస్తుంది? అందుకే శోభన్ బాబు గోల, ఆంటీ గోల ఏదో తట్టుకుంటోంది. క్లాస్ అయిపోయాక ఎందుకో నీరసంగా అనిపిస్తుంటే ఇంటికి వచ్చేసింది. పుస్తకాలు పక్కన పడేసి మంచానికి అడ్డంగా పడుకున్న ఆశాను చూసి ఏమైందంటూ గాబరా పడ్డాడు కిరణ్. ఎందుకో కాస్త నీరసంగా అనిపిస్తోంది, చాలా నిద్రొస్తోంది జవాబిచ్చింది ఆశ. నీకిష్టమని గులాబ్ జామున్లు చేశాను, 2 తిను. కాసేపు ఇంగ్లీష్ సినిమా చూడు అని బౌల్లో గులాబ్ జామున్లు తెచ్చి ఇచ్చాడు. వీసీఆర్లో ఇంగ్లీష్ సినిమా పెట్టాడు. గులాబ్ జామున్ నోట్లో పెట్టుకుంటూనే కడుపులో తిప్పినట్లయి వాష్రూమ్లోకి పరిగెత్తింది ఆశ. వాంతి చేసుకొని గోడ కానుకొని నిలబడింది. ఏదో ఆలోచన వచ్చి పొట్ట మీద చేయి వేసుకుంది. పొట్టలో ఏదో బుజ్జిగా కదిలిన భావన కలిగింది. అంటే అదేనా? నిస్త్రాణంగా వచ్చి మంచం మీద వాలిపోయింది. ఇక నుంచి తనను ఫ్రెండ్స్ అమ్మమ్మ అని ఏడిపిస్తారా? తన చదువు అటకెక్కినట్లేనా? సంతోషించాలా, బాధపడాలా? ఏంటి పడుకున్నావు? సినిమాలో మంచి హాట్ సీన్లు వస్తున్నాయి, చూద్దాందా దగ్గరికి వచ్చి ఉత్సాహంగా పిలిచాడు కిరణ్. నీ సినిమా పిచ్చి తగలయ్యా. శోభన్ బాబు సినిమాలు చూపించి ఆయనంత అందగాడివి, నీకు 2 పెళ్ళాలు కావాలేమో, ఎప్పుడు నేను వరై ఆవిడొచ్చిందిరా అని పిలవాల్సి వస్తుందో అని హడలు కొట్టించి పెళ్లి చేసుకున్నావు. హాట్ సీన్లంటూ ఇంగ్లీష్ సినిమాలు చూపించి అమ్మని చేసావు కదరా అంటూ పుస్తకాలతో కిరణ్ నెత్తిన 2 అంటించింది ఆశ. ఇంకా ఇంతటితో వాళ్ళ తిప్పలేవో వాళ్ళని పడమని వదిలేద్దాం. వచ్చే వారం మరో కథలో కలుసుకుందాం. అందాక సెలవా మరి. నమస్తే. ఫేస్బుక్లో సాహితీ సమూహం మన కథలు మన భావాలలో ఇచ్చిన పల్లెకు పోదాం అన్న చిత్రానికి నేను రాసిన అమ్మమ్మకు విడాకులు అనే కథ ఈరోజు మీకు నేను వినిపిస్తున్నాను. మరి అమ్మమ్మకు విడాకులేమిటో, అసలు ఎందుకో, ఆ కథా కమామిషి ఏంటో తెలుసుకుందాం పదండి. తులసికోట దగ్గర పూజ ముగించి
లేత కనకాంబరం రంగులో ఉన్న నిత్యమల్లె పూలు పచ్చని తులసి ఆకుల మధ్య మెరిసిపోతుండగా పసుపు కుంకుమలతో కోట ముందున్న ముగ్గుతో కళగా ఉన్న తులసమ్మను ఒకసారి చూసి నమస్కరించుకొని లేచింది సుభద్ర. కూరగాయల మొక్కలు, తీగలు, పెద్ద వేప చెట్టుతో పచ్చగా ఉన్న విశాలమైన పెరటిని కళ్ళ నిండుగా చూసుకుంటుండగా శుభ అని భర్త అర్జున్ పిలుపు బయట నుంచి వినిపించింది. వాకింగ్ నుంచి వచ్చిన అర్జున్కు మంచినీళ్ళ గ్లాస్ ఇచ్చి బ్రేక్ఫాస్ట్ రెడీ అని చెప్పింది. ఇప్పుడే వస్తా అని లోపలికి వెళ్ళాడు అర్జున్. 3 సంవత్సరాల క్రితం అర్జున్ ఉద్యోగం నుంచి రిటైర్ అయినప్పుడే సుభద్ర కూడా వాలంటరీ రిటైర్మెంట్ తీసుకుంది. కూతురు సుమకు 2 పిల్లలు, రాకేష్, రమ్య. ఈ మధ్య అల్లుడికి యుఎస్లో ప్రాజెక్ట్ వచ్చిందని బీటెక్ చదువుతున్న రాకేష్ను హాస్టల్లో ఉంచి రమ్యను తీసుకొని యుఎస్ వెళ్ళారు. సుమ తర్వాత కొడుకు ప్రమోద్, కోడలు ప్రతిమ. ముంబైలో సాఫ్ట్వేర్ కంపెనీలో జాబ్ చేస్తున్నారు. వాళ్ళ పిల్లలు రిత్విక్, కావ్య హై స్కూల్ చదువులో ఉన్నారు. అర్జున్, సుభద్ర వాళ్ళ పల్లెటూరికి వచ్చి స్థిరపడ్డారు. అర్జున్ ముత్తాత దాదాపు 80 సంవత్సరాల క్రితం కట్టించిన పెద్ద ఇల్లు వారిది. ఆ రోజులలో ఆయన 5 రూపాయలకే కట్టించారట ఆ ఇల్లు. చుట్టూ విశాలమైన పెరడు, ఇంటి ముందు పెద్ద సింహద్వారము, ఎత్తైన అరుగులు, సింహద్వారము దాటి రాగానే ఎత్తైన మెట్లతో పెద్ద వరండా, లోపల విశాలమైన గదులతో 2 అంతస్తుల ఇల్లు అది. అర్జున్ అక్కడికి రాగానే ఆ ఇంటిని పిల్లలు వచ్చినా ఇబ్బంది పడకుండా అన్ని వసతులతో మార్పులు చేశాడు. వేడి వేడి మిక్స్డ్ వెజిటబుల్ పరోటా, పంజాబీ అచార్ ప్లేట్లో వేసుకొని దిగులుగా కూర్చున్న సుభద్రను చూసి, ఏంటి అట్లా కూర్చున్నావు, తిను చల్లారిపోతాయి అన్నాడు అర్జున్. రాఖీకి ఈ పరోటాలంటే చాలా ఇష్టం. పిచ్చి సన్యాసి హాస్టల్లో ఏం తింటున్నాడో ఏమో. అసలుకి కరోనా ఎక్కువవుతోందని ఇందాకే పేపర్లో చదివాను. పిల్లలు ఎట్లా ఉన్నారో అంది దిగులుగా. చేతిలో ఉన్న పరోటా ముక్కను అట్లాగే పట్టుకొని, ఆ మధ్య మనము ఏదో సినిమా చూసాం, దాని పేరేంటి అడిగాడు. ఇదేంటి అప్రస్తుత ప్రసంగం, ఇప్పుడు ఈయనకు సినిమా ఎందుకు గుర్తొచ్చింది అని ఆశ్చర్యంగా అర్జున్ వైపు చూస్తూ, ఏ సినిమా నాకు గుర్తు రావటం లేదు అంది సుభద్ర. సరే సినిమా పేరెందుకు కానీ, అందులో జయసుధ నీలాగే మాటి మాటికి పిల్లలు పిల్లలు అంటుంటే ప్రకాష్ రాజ్ పిల్లలను పిలిచి, ఎప్పుడు మీ మీదే ధ్యాస మీ అమ్మకు, మీతో తీసుకెళ్ళండి, నేను విడాకులు ఇచ్చేస్తాను అంటాడు చూడు. అట్లాగే నువ్వు ఈ రకంగా 24 గంటలు పిల్లలు పిల్లలు అంటూ ఉన్నావంటే నేను నీకు విడాకులు ఇచ్చేస్తాను. హాయిగా వెళ్ళి నీ కొడుకు దగ్గర ఉండు. లేకపోతే ఏంటి రోజు కంచం ముందు కూర్చొని వాడికి ఇది ఇష్టం వీడికి అది ఇష్టం అంటావు. వాళ్ళకేం దెబ్బడాయి, బాగానే వండుకొని తింటుంటారు లేదా కొనుక్కొని తింటారు. వాళ్ళు దూరంగా ఉన్నారని బాధపడతావు. నీకు కూడా ఇష్టమయ్యే కదా పల్లెటూళ్ళలో ఉందామని వచ్చావు. అయినా శుభ, కాలమాన పరిస్థితులను బట్టి మనము మారాలి. మన పెద్దవాళ్ళు పల్లెటూరు నుంచి పట్నం వచ్చారు, మనం పట్నం నుంచి దేశమంతా తిరిగాం. మన పిల్లలు విదేశాలకు వెళ్తున్నారు, వాళ్ళ పిల్లలు గ్రహాంతరం వెళ్ళవచ్చు. మరి ఉద్యోగ అవకాశాలు ఎక్కడుంటే అక్కడికి వెళ్తారు. అన్నీ అలవాటు చేసుకోవాలి, సర్దుకుపోవాలి. అంతేగాని ఇట్లా దిగులుగా ఉన్నావంటే సీరియస్గా చెప్తున్నాను, నీకు విడాకులు ఇచ్చేస్తాను అని తినటం ముగించి లేచాడు. బాబోయ్, ఒక చిన్న మాటకు ఎంత పెద్ద స్పీచ్ ఇచ్చారు. నోరు తెరవటం ఆలస్యం, స్పీచ్లే. ఇక జాగ్రత్తగా ఉండాలి అని చిన్నగా గొనుక్కుంది. సాయంకాలం పూల మొక్కలకు నీళ్లు పెడుతూ నిండుగా పూసి ఉన్న చెంబేలి తీగను చూస్తూ, సుమకు పూలంటే పూల జడంటే చాలా ఇష్టం. చిన్నప్పుడు సెలవులలో ఇక్కడికి వచ్చినప్పుడల్లా వాళ్ళ బామ్మతో ఏవేవో పూలు తెచ్చి పూల జడ వేయించుకునేది. చివరకు బఠానీ పూలు కూడా వదిలేది కాదు. వాటితో కూడా జడకు గులాబీ రంగు ముత్యాలు చుట్టినట్టు ఎంత అందంగా వేసేవారో అత్తయ్య గారు అని స్వాగతం అనుకుంటూ, బాబోయ్ అర్జున్ లేడు కదా
అని చుట్టూ చూసింది సుభద్ర. పహాడీ గోడకు అల్లుకొని ఉన్న బఠానీ కాశీరత్నం తీగలను సరిచేస్తూ ఆటో చప్పుడు వినిపిస్తే బయటకు చూసింది. మొహానికి మాస్క్, తలకు టోపీ, కళ్లకు నల్ల కళ్లద్దాలు, భుజాన క్యారీ బ్యాగ్లతో ఇద్దరు దిగి లోపలికొచ్చారు. ఎవరా వీళ్ళు అని చూస్తుండగానే వాళ్ల ముసుగులన్నీ ఒకటొకటిగా తొలగించారు. హోరిని, రాఖీ నువ్వట్రా అంటూ రాఖీ వెనుక ప్యాంట్, షర్ట్, చిన్న పోనీటేల్, కళ్లకు కళ్లద్దాలతో ఎవరి శాల్తీ? కొంపదీసి ఏ అమ్మాయినో అమ్మమ్మ మీరు మమ్మల్ని ఆశీర్వదించాలి అని తీసుకురాలేదు కదా వీడు అని అనుమానంతో చూస్తూ దగ్గరకు వెళ్ళపోయింది. అమ్మమ్మ దూరం దూరం అని వెనక్కి జరిగి, మాకు కరోనా అని కాలేజీలు మూసేశారు, హాస్టల్ కూడా మూస్తామన్నారు, అందుకే నీ దగ్గరకు వచ్చేసా. వీడు నా ఫ్రెండ్ సుభాష్ భట్టాచార్య, కొన్ని రోజులే కదా, కలకత్తా ఏం వెళ్తాడని వాడిని తీసుకొచ్చేశాను అన్నాడు నవ్వుతూ. అమ్మయ్యా, బట్టిగాడనమాట, బతికించాడు. లేకపోతే సుమతో ఏమి చెప్పాలా అని ఎంత హడలిపోయిందో నిమిషంలోనే అనుకుంది. పిల్లలిద్దరికీ గదులు ఏర్పాటు చేసి భోజనానికి రెడీ చేస్తుండగా బామ్మ అని వినిపించింది. ఎవరా అని చూస్తుండగానే ప్రమోద్, ప్రతిమ, రిత్విక్, కావ్య లోపలికొచ్చారు. సంతోషంగా పిల్లలను దగ్గరికి తీసుకోపోయింది సుభద్ర. నో బామ్మ, నో హక్స్ అని దూరంగా జరిగారు. తమ వెనకే ఇంట్లోకి వచ్చిన అర్జున్తో, డాడ్ కరోనా మూలంగా లాక్డౌన్ పెట్టారు, మాకు వర్క్ ఫ్రమ్ హోమ్, పిల్లలకు ఆన్లైన్ క్లాసులు, అందుకని అదైపోయే వరకు మీతో కలిసి ఉండవచ్చని ఇక్కడికి వచ్చాం అన్నాడు ప్రమోద్. వాళ్ళ మాటలు విని హాయ్ మామా అని లోపల నుంచి వచ్చాడు రాఖీ. ఇక సంతోషమా, ఇంకేం వండి పెడతావో పెట్టు వాళ్లకు అన్నాడు అర్జున్ నవ్వుతూ సుభద్రతో. ఇదిగో పిల్లలు, ఇప్పుడే అందరికీ చెప్తున్నాను వినండి, అందరూ దూరం దూరంగా ఉండండి, మాట్లాడేటప్పుడు మాస్కులు పెట్టుకోండి, మనము బామ్మ తాతను ఇబ్బంది పెట్టకూడదు, వాళ్లకు వైరస్ సోకకుండా జాగ్రత్తగా చూసుకోవాలి అని జాగ్రత్తలు చెప్పాడు ప్రమోద్. మర్నాడు పొద్దున చాకలి వీరమ్మ, అమ్మ ఏదో జబ్బు వచ్చిందని అన్నీ మూసేస్తున్నారట కదా, పట్నంలో ఇంకా ఎవరూ రావటం లేదని, ఈ గొడవైపోయేదాకా ఉంటానని వచ్చాడు మా అబ్బాయి రాజు. వాడి డ్రై క్లీనింగ్ దుకాణం మూసేసి పిల్లలతో వచ్చాడు. ఇంకా అయ్యగారి ధోతులు, చొక్కాలు వాడే చక్కగా గంజి పెట్టి ఇస్త్రీ చేసిస్తాడు అని సంబరంగా చెప్పి బట్టలు తీసుకెళ్ళింది. పల్లెకు వచ్చినప్పటి నుంచి అర్జున్ ప్యాంట్ షర్ట్ మానేసి ఖాదీ ధోతి, ఖాదీ చొక్కాలు, కండువా వేసుకుంటున్నాడు. వీరమ్మ సరిగ్గా చేయటం లేదని అప్పుడప్పుడు విసుక్కుంటూ ఉంటాడు. మీరు ధోతి కడితే కట్టారు, నన్ను మటుకు 7 గజాల చీర కాసపోసి కట్టుకోమనకండి బాబు అంటుంది సుభద్ర నవ్వుతూ. వేప చెట్టు కింద చిన్న చిన్న టేబుల్స్ వేసుకొని నులక మంచం మీద తులసి కోట దగ్గర ఎవరికి వారు తలోట ల్యాప్టాప్ పట్టుకొని కూర్చొని పనిచేసుకుంటున్న పిల్లలను చూస్తే ముచ్చటగా అనిపించింది. వాళ్లకు అరటి ఆకులలో టిఫిన్ వేసి ఇచ్చింది. వావ్, ఆసం గ్రాని అని ఆనందపడిపోయాడు బట్టి. అందరిళ్ల ముందు కొంతమంది ల్యాప్టాప్తో అరుగు మీద కూర్చొని పనిచేసుకుంటూ, కొంతమంది చెవిలో స్పీకర్ పట్టుకొని చేతిలో సెల్తో అటు ఇటు తిరుగుతూ హాయ్ ఆంటీ అని పలకరిస్తున్న పిల్లలకు హాయ్ చెప్తూ, మొన్నటి వరకు వృద్ధాశ్రమంలో ఉసురోమంటూ ఉన్న ఊరు ఇప్పుడు పిల్లలతో కరోనా పుణ్యమా అని కళకళలాడుతోంది. కానీ ఆ శోభ ఎన్ని రోజులో అనుకుంటున్న సుభద్రకు, మరి వాళ్ళు ఉద్యోగాలు చేసుకోవద్దా, వాళ్ళ పిల్లలు మంచి చదువులు చదువుకోవద్దా, ఇప్పటికైతే సంతోషపడు అని అర్జున్ చెప్తున్నట్టుగా అనిపించి నవ్వుకుంటూ గుడికెళ్ళింది. గుడిలో పరమేశ్వరుని దర్శించుకొని తీర్థం తీసుకొని వస్తూ దేవాలయ ప్రాంగణంలో బిల్వవృక్షం కింద ఉన్న తిన్న మీద కూర్చొని ల్యాప్టాప్లో పనిచేసుకుంటున్న అబ్బాయిని ఎవరా అన్నట్టు చూసింది. వెనకే వస్తున్న పూజారి గారు మా మనవడండి, నిన్ననే వచ్చాడు, వాడు వచ్చినప్పటి నుంచి వాడిని దగ్గరికి తీసుకుందామని ఆరాటపడిపోతోంది వాళ్ళ బామ్మ.
వాడేమో దూరం అంటూ ఇక్కడ కూర్చొని పనిచేసుకుంటున్నాడు అన్నారు. అంతేనండి, ఈ కరోనా కూడా మన మంచికే వచ్చిందిలేండి అని బయటకు వస్తూ, నాది ఇదే బాధ, మనవాళ్లను ఒక్కసారైనా హక్కు చేద్దామని ముద్దు పెట్టుకుందామని దగ్గరికి వెళ్తే చాలు దూరం దూరం అంటూ మాయాశిశిరేఖ రేలంగితో అన్నట్లు దూరంగా పారిపోతారు అనుకొని నిట్టూర్చుకుంటూ ఉంటే, ఇన్ని రోజులు పిల్లల దగ్గర లేరే అని బాధపడ్డాం, ఇప్పుడేమో హక్కు చేయలేదే, ముద్దు పెట్టుకోలేదే అని బాధపడుతున్నాం. పిల్లలు వచ్చారో సంతోషించు అని పక్క నుంచి అర్జున్ మందలించాడు. మహాప్రభో, నా ఆలోచనలలోకి కూడా వచ్చి స్పీచ్ ఇచ్చేస్తే ఎట్లా సార్? అట్లాగే అనుకుంటాలేండి. తన ఏమండి ఎప్పుడు తన మనసులో తనలో నీడల తన వెనకే ఉండి చూసుకుంటూ ఉంటాడు అని మురిపెంగా అనుకుంది. తాత, జుట్టు బాగా పెరిగింది, ఎట్లా అన్నారు మనవాళ్ళు తాతతో. మన శేఖర్ ఉన్నాడుగా, ఇంటికొచ్చి చేస్తాడు, భయపడకండి, ఎవరి కటింగ్ కిట్ వాళ్ళదే. ఎట్లా చేస్తాడా అనుకోకండి, అతనికి పట్టణంలో పెద్దది హెయిర్ కటింగ్ సెలూన్ ఉంది, ఇప్పుడు అక్కడ ఏమీ పని ఉండటం లేదని ఊరికి వచ్చాడు, బాగా చేస్తాడు. మన శెట్టిగారు ఆ కిట్టులు బోలెడు పెట్టాడు ఆయన దుకాణంలో అన్నాడు అర్జున్. ముందు ఆ జుట్టి బోలిగాడు బట్టీకి చేయించండి, వాడి పోనీటైల్ చూడలేక చస్తున్నాను అంది సుభద్ర. శేఖర్ వచ్చి పెరట్లో చెట్టు కింద కుర్చీ వేసి ఒక్కొక్కరికి ఎవరికి వారిదే కిట్టి పెట్టి నాజుగ్గా కట్ చేశాడు. కట్టింగ్ అయ్యాక ఎవరి కిట్ వాళ్ళకు శుభ్రంగా కడిగి శానిటైజ్ చేసి ఇచ్చాడు. భలే భలే, పిల్లలు సరదా పడిపోయారు. వావ్, గ్రాండ్ పా, మరీ సంతోషపడిపోయాడు భట్టిగాడు. వీడికన్నీ ఆసంలే. నెల అనుకున్నది అదో ఇదో అని 5 నెలలు గడిచిన కరోనా పరిస్థితి అట్లాగే ఉంది. తనను తాను శుభ్రపరుచుకుంటున్నట్టుంది ప్రకృతి. అందుకేనేమో ఈ సంవత్సరము వరుణుడు సంతోషంగా వాగులు కుంటలు అన్నీ నింపేస్తున్నాడు. వలస కూలీలందరూ పనిలోకి దిగారు. పొలాలన్నీ పచ్చబడ్డాయి. ఊరంతా పచ్చదనంతో, ఇళ్లన్నీ పిల్లలతో కళకళలాడిపోతున్నాయి. రాత్రి భోజనాలయ్యాక వరండాలో కూర్చొని కబుర్లు చెప్పుకుంటున్నారు అర్జున్, సుభద్ర. అమ్మా, కాఫీ ఇస్తావా అని వచ్చాడు ప్రమోద్. లేవబోతున్న సుభద్రతో, మీరు కూర్చోండి ఆంటీ, నేను తెస్తాను అంది ప్రతిమ. మాకు ఐస్ క్రీం కావాలి అంటూ వచ్చారు పిల్లలు. సన్నగా పడుతున్న చినుకులలో వీధి దీపాల వెలుగు పడి వ్యాక్స్ పూసినట్లుగా అన్ని మొక్కల ఆకులు మెరిసిపోతున్నాయి. పూల సువాసనలు తేలి వస్తున్నాయి. ఆహ్లాదకరంగా ఉన్న ఆ వాతావరణంలో పిల్లలతో కలిసి ఆ వరండాలో కూర్చొని కోడలిచ్చిన వేడి కాఫీ తాగుతూ, ఇంతకంటే జీవితంలో కోరుకునేదేముంది? ఎప్పటికీ ఇట్లా ఉంటే ఎంత బాగుంటుంది తన్మయంగా అంది సుభద్ర. వెంటనే అర్జున్ వైపు చూసి, మీరిప్పుడు స్పీచ్ ఇవ్వకండి ప్లీజ్ అంది నవ్వుతూ. నువ్వు ఇట్లా అంటున్నావు కానీ అమ్మా, ఇన్నేసి నెలలు బయటకు వెళ్లకుండా ఇంట్లో ఉంటున్న దంపతుల మధ్య గొడవలు అవుతున్నాయట, విడాకుల కేసులు ఎక్కువ అవుతున్నాయట అన్నాడు ప్రమోద్. అదేమో కానీ మామయ్య, అమ్మమ్మ విడాకులైతే తప్పిపోయాయి అన్నాడు రాఖీ. వాళ్ళంతా వచ్చిన కొత్తల్లో మీరంతా రాకపోయినట్లయితే మీ అమ్మకు విడాకులిచ్చి మీ దగ్గరికి పంపేవాణ్ణి అన్న తాత మాటలు తలుచుకొని. అందరూ ఒక్కసారే పెద్దగా నవ్విన నవ్వులు పువ్వులై వానజల్లులలో చిరుజల్లులయ్యాయి. అమ్మయ్య, మొత్తానికి అమ్మమ్మకి విడాకులు తప్పాయి. ఇదండి కథ. కథ విన్న మిత్రులకు ధన్యవాదాలు. వచ్చేవారం మరో కథో కబురో దేంతోనన్నా కలుసుకుందాం. అందాక సెలవా మరి. నమస్తే. చూపులు కలవని శుభవేళ, ఎందుకు నీకీ కలవరము, ఎందుకు నీకీ కలవరము. మీరు పొరపడలేదు, సరిగ్గానే విన్నారు. చూపులు కలవని శుభవేళ అని. పెళ్లి కొడుకు పెళ్లి కూతురు జీలకర్ర బెల్లం ఒకరి తలపై ఒకరు పెట్టుకున్నాక
వారిద్దరి మధ్యలో నుంచి తెర తీసేసి ఒకరినొకరు చూసుకోమన్నారు. చూపులు కలవకపోగా కన్నీళ్లను జలజల రాల్చేశారు. ఎందుకబ్బా? అదేంటో పాపం, వారెందుకలా కన్నీరు కార్చారో తెలుసుకుందాం రండి చూపులు కలవని శుభవేళలో. ఈ కథ 8/5/2015 gotelugu.com అంతర్జాల పత్రికలో పబ్లిష్ అయింది. ఏందిరా యాదగిరి, పండావు? డాక్టర్ సాబ్ ఇంటికి పోలే? స్టూడియోలోకి వస్తూ బెంచ్ మీద పడుకొని ఉన్న యాదగిరిని అడిగాడు వెంకటేష్. లేదన్నా, కడుపులో నొస్తోంది, నువ్వు వచ్చినాక చెప్పి ఇంటికి పోదామని పండుకొన్నా జవాబిచ్చాడు యాదగిరి. బయట తిన్నద్దురా అంటే వినవు. ఏం తిన్నవురా అడిగాడు వెంకటేష్. ఏం తినలేదన్నా మూలుగుతూ జవాబిచ్చాడు. మరి డాక్టర్ సాబ్ ఇంటికి రఘుబాయ్ నాడురా అడిగాడు వెంకటేష్. లేదన్నా, వాడి తాత దినాలని ఊరెళ్ళిండు. ఎన్నిసార్లు దినాలకు వెళ్తాడ్రా విసుక్కుంటూ. శ్యామేడి, వాడెళ్ళిండా అడిగాడు. లేదన్నా, వాడి అమ్మకు బాగలేదంట, దవాఖానాకు తీసుకెళ్ళిండు. ఓరిని దుంపలదేగా, అందరికీ ఈరోజు ఏమొచ్చిందిరా కంగారు పడిపోయాడు వెంకటేష్. అన్నా, ఇక నేను ఇంటికి పోతా ముక్కుతూ మూలుగుతూ వెళ్ళిపోయాడు యాదగిరి. ఇక తప్పదన్నట్టు తనే వీడియో తీసుకొని పని కుర్రాడు సాయిని బతిమిలాడి బామాలి వెంట తీసుకొని వెళ్ళాడు. పెళ్లి హాల్లో కెమెరామ్యాన్ శేషు వెనక వరుసలో దిగాలుగా కూర్చొనున్నాడు. ఏమైందన్నా అట్లా ఉన్నావు అని అడిగాడు వెంకటేష్. మా పోరగాళ్ళందరూ రాకుండా తప్పించుకున్నారా, ఎందుకు అనుకున్నాను. ఇక్కడికి వస్తే తెలిసింది, ఇక్కడ అందరికీ కళ్ళ కలకలు వచ్చినాయి, కనిపిస్తలే, అందరూ నల్ల కళ్ళద్దాలు పెట్టినరు అన్నాడు శేషు. ఓరిని, ఇందుక మా పోరగాళ్ళు కూడా తప్పుకున్నారు ఆశ్చర్యపోయాడు వెంకటేష్. ఇంతలో పెళ్లి తంతు మొదలైందని వీళ్ళని రమ్మని పిలిచారు. ఏమైనా మనం తప్పించుకోలేం కదా అని ఒకరినొకరు దీనంగా చూసుకుంటూ తమ తమ సరంజామా సర్దుకొని లేచారు. సన్నాయి వాళ్ళు శ్రావ్యంగా వాయిస్తున్నారు. మల్లెపూల సువాసనలు గాలిలో తేలి వస్తున్నాయి. చిన్నపిల్లలంతా కళ్ళద్దాలు సర్దుకుంటూ సరదా పడిపోతూ హాలంతా పరుగులు పెడుతున్నారు. హాలంతా సందడి సందడిగా ఉంది. ఒకరి మాట ఒకరికి వినిపించకపోయినా గొంతు పెంచి మరీ గలగలా మాట్లాడేసుకుంటున్నారు. అతిథులు ఒకరొకరుగా వస్తున్నారు. హాల్ బయట నల్ల కళ్ళద్దాలు అమ్ముకుంటున్న అతన్ని చూసి ఆశ్చర్యపోతున్నారు. ఏ పెళ్లి హాలు ముందైనా బూరలు, బూజు మిఠాయి లాంటివి అమ్ముకుంటారు, కానీ ఇక్కడ ఏమిటి నల్ల కళ్ళద్దాలు అమ్ముతున్నారు అనుకుంటూ లోపలికి వస్తే అంతా కళ్ళజోళ్లతో కనిపించారు. అదేంటండి, ఈ పెళ్లిలో నల్ల కళ్ళద్దాలు పెట్టుకోవాలని ఏమైనా డ్రెస్ కోడ్ ఏమైనా పెట్టారా? వింతగా పరంధామయ్య వెంకట్రావుని అడిగాడు. అబ్బే లేదండి, ఊళ్ళో కళ్ళ కలక ఉంది కదా, పెళ్ళింట్లో అందరికీ వచ్చింది. ఇక్కడేదో లాభసాటి బేరం అనుకొని కళ్ళజోడు షాప్ వాడు మొత్తానికి ఇక్కడే అమ్మకాలు మొదలుపెట్టాడు. ఎందుకైనా మనము పెట్టుకుందాం, మనకు రాకుండా ఉంటుంది అన్నాడు. భోజనాల దగ్గర అందరినీ కనుక్కుంటూ తిరుగుతోంది సుభద్ర. మా అమ్మగారు సుభద్రని పిలిచి, అమ్మాయి కొత్త నెక్లెస్ కొన్నావుటే చూపించు అంది. లేదు మామ, జాకెట్కు నెహ్రూ కాలర్ పెట్టించుకున్నాను, దాని మీద ఎంబ్రాయిడరీ చేసుకున్నాను, అది నీకు కళ్ళద్దాల్లో నుంచి నెక్లెస్లా కనిపిస్తున్నట్టుంది అంటూనే అటుగా చేతిలో ఐస్ క్రీమ్తో వెళ్తున్న చింటూని రెక్క పట్టుకొని ఆపి, వెధవా ఇది ఎన్నో ఐస్ క్రీమ్రా అని గదమాయించింది. అమ్మా, నీకు కనిపిస్తోందా ఆశ్చర్యంగా అడిగాడు చింటూ. ఏంరా, నాకు కనిపించదనుకొని ఇన్ని తినేస్తున్నావా వెధవా, మళ్ళీ ఐస్ క్రీమ్ దగ్గరకు వచ్చావంటే 4 తగిలిస్తాను అని కోపం చేసి వాడిని వదిలేసింది. పెళ్లి కూతుర్ని తీసుకొని వచ్చి పీటల మీద కూర్చోబెట్టారు. మధ్యలో తెర పట్టారు. ముహూర్తానికి ఇంకా కొంచెం సమయం ఉందని పెద్ద శాస్త్రులు గారు ఏవో మంత్రాలు చదువుతున్నారు. ఇదే సందని పెళ్లి కొడుకు గోపి తెరను కొంచెం కిందికి దించపోయాడు. చిన్న శాస్త్రులు గారు తెర పట్టుకొని, అయ్యా పెళ్లి కొడుకు గారు, మీరు అలా చూడకూడదు అన్నాడు. శాస్త్రులు గారు, ఈ నల్ల కళ్ళద్దాల వారు అసలు పెళ్లి కూతుర్నే తెచ్చారో ఇంకెవరన్నా తీసుకొచ్చారో ఓసారి చూడనీయండి అన్నాడు గోపి. పెళ్లి కుమార్తె గారు అన్నయ్య మీ స్నేహితులేనట కదా, వారు పొరపాటు ఎందుకు పడతారు అని ప్రశ్నించారు చిన్న శాస్త్రులు గారు. అదేనండి సమస్య, ముందే వాడికి పెళ్లి కాకుండా నాకు అవుతోందని కుళ్ళుకుంటున్నాడు. ఇప్పుడు పొరపాటు చేశానన్నటానికి వీలు చిక్కింది. మీకు తెలియదండి,
పెళ్లి కూతురు మారిపోతే నా కొంప కొల్లేరవుతుంది, నన్ను చూడనియండి అన్నాడు. అయ్యా పెళ్లి కొడుకు గారు, మీరు అలా పేచీలు పెట్టకూడదు. ఏంటి, నేను నిన్ను చూసి కుళ్ళుకుంటున్నానా? నాకు తోచలేదు. ఏ ఎత్తుపళ్ళు మెల్లకన్ను ఉన్నదాన్నో తేవాల్సింది, తిక్క కుదిరేది. పెళ్లి కూతురన్న సుధీర్ పోట్లాటకు దిగాడు. ఇక సమయమైంది. పెళ్లి కొడుకు గారు, మీ చెయ్యి ఇలా ఇవ్వండి అంటూ చెయ్యి అందుకున్నారు పెద్ద శాస్త్రుల వారు. అయ్యో అయ్యో, నేను పెళ్లి కుమారుని కాదండి, వాడి తండ్రిని. శాస్త్రులు గారు, కాస్త జాగ్రత్తగా గమనించి చెయ్యండి, లేదా మీ కళ్ళజోడు తీసేయండి అని కొంచెం కోపంగా అన్నాడు పెళ్లి కొడుకు తండ్రి. అయ్యా క్షమించండి, కళ్ళజోడు తీస్తే కష్టం కదండి, జాగ్రత్తగానే ఉంటానులేండి అని వధువు వరుడితో జీలకర్ర బెల్లం పెట్టించి తెర తీశారు శాస్త్రులు గారు. బాబు, పెళ్లి కొడుకు గారు, అమ్మ పెళ్లి కూతురు గారు, మీరిరువురు ఒకరినొకరు చూసుకోండి అయ్యా, ఈ శుభముహూర్తాన మీ చూపులు కలవాలి అన్నారు శాస్త్రులు గారు. గోపి రేఖ కళ్ళద్దాలు తీశారు. ఒకరినొకరు చూసుకున్నారు. ఇద్దరి కళ్ళు ఎర్రగా నిప్పు కణికల్లా ఉన్నాయి. కళ్ళద్దాలు తీయగానే కళ్ళ నుంచి జలజల నీరు కారి మసకగా అయిపోయాయి. ఏ చూపులు కలవటమో, అసలు చూపులు చూడటమే కష్టమైపోతోంది. సన్నాయి వాళ్ళు చూపులు కలిసిన శుభవేళ అని కాదయ్యా, చూపులు కలవని శుభవేళ అని వాయించండి అని గొణిగాడు పెళ్లి కొడుకు. పొద్దున్నే ఏమండికి ఆలస్యం అవుతోందని వంట ఇంట్లో హడావిడిగా వంట చేస్తూ కింద మీద పడుతూ ఉంటామా, ఇంతలో ట్రింగ్ ట్రింగ్ అని ఫోన్ తెగ గొడవ చేస్తూ ఉంటుంది. ఏమండి ఏమో లోపలెక్కడో ఉన్నారు. ఇంకా ఫోన్ గోల భరించలేక స్టవ్ కట్టేసి హడావిడిగా పరిగెత్తి ఫోన్ ఎత్తి హలో అనగానే ఫలానా వెంకాయం ఉందా అని అడుగుతారు. లేదనగానే సారీ రాంగ్ నెంబర్ అంటే మన పరిస్థితి ఎట్లా ఉంటుంది? అది ఒక్కసారి కాదు, రోజుకు కనీసం 3-4 సార్లైనా అలాంటి రాంగ్ నెంబర్లు వస్తుంటాయి. అదిగో అలాంటి ఓ ఫోన్ పిలిపే అనితను తెగ ఏడ్పించేసింది. అలాంటి ఇలాంటి ఫోన్ కాల కథా కమామిష్ ఏమిటో దయచేసి సారికారాజ్తో మాట్లాడవచ్చాలో చెప్తున్నాను. కొట్టడం మర్చిపోకండి. ఈ కథ 2013 ఆంధ్రభూమి మాసపత్రికలో పబ్లిష్ అయింది. ఉదయాన్నే బాల్కనీలో కూర్చొని భాస్కర్ పేపర్ చదువుతూ కాఫీ తాగుతున్నాడు. పక్కనే అనిత కుర్చీ రోడ్డు వైపుకు తిప్పుకొని ఎదురుగా ఉన్న పార్కులో ఉన్న చెట్టు మీది పిట్టలను, ఎదురుగా కరెంటు తీగ మీద ఉన్న ఉడతను చూస్తూ కాఫీ తాగుతూ మైమరిచి ఉంది. కొద్ది క్షణాలు అన్నీ చూసి ఆనందంగా ఏమండి కొత్త ఇల్లు అని ఏదో అనబోతున్నంతలో లోపల నుంచి టెలిఫోన్ రింగ్ వినిపించింది. ఫోన్లో మాట్లాడటానికి లేవబోతున్న భాస్కర్తో ఆగండి, కొత్త ఇల్లు కొత్త ఫోను, ఈ కొత్త ఫోను నేనే ముందులో చూస్తాను, నేను చూస్తా అంటూ హుషారుగా లోపలికి పరిగెత్తి ఫోన్ తీసి సుతారంగా హలో అంది. అటు నుంచి చాలా మర్యాదగా ప్లీజ్ కెన్ ఐ స్పీక్ విత్ సారికారాజ్ అన్నారు. సారీ రాంగ్ నెంబర్ అని అతి మర్యాదగా జవాబిచ్చింది. ఎవరు అని అడిగిన భాస్కర్కి ఎవరో రాంగ్ నెంబర్ అని, అయినా అదేమిటి ముందుకు ముందే రాంగ్ నెంబర్ వచ్చింది అని నిరాశపడిపోయి అంతలోనే పోనీలే అనుకుంది. ముందు జరగబోయే విపత్తును ఊహించలేని అనిత ప్రకృతి ఆరాధనలో మునిగిపోయింది తిరిగి. పొద్దున్నే వంట పనిలో హడావిడిగా ఉంది అనిత. టైం అయిపోతుంది. ఈరోజు ఇంకా వంట కాలేదు. తొందర పడిపోతూ స్టవ్ మీద గిన్నె పెట్టి పోపేసింది. అందులో వంకాయలు వేయబోతుండగా ఫోన్ రింగ్ అయింది. భాస్కర్ చూస్తాడని ఆగింది. కానీ భాస్కర్ స్నానం చేస్తున్నాడేమో రాలేదు. ఇహ తప్పక స్టవ్ కట్టేసి వెళ్ళింది. ఫోన్ తీసి హలో అనగానే మేడం సారికారాజ్తో మాట్లాడవచ్చా అని మర్యాదగా ఎవరో అడిగారు. ఎందుకు మాట్లాడకూడదు నాయన, బ్రహ్మాండంగా మాట్లాడవచ్చు. నువ్వెవరితో మాట్లాడితే నాకేమిటి? కాకపోతే మా ఇంట్లో సారికారాజ్ అని ఎవరూ లేరని ఇప్పటికీ ఈ నెలలో 190 సార్లు చెప్పి ఉంటాను.
కాకపోతే నీ బుర్రకే ఎక్కటం లేదు, నా బుర్ర తింటున్నావు, ఇక పెట్టేస్తావా ఫోన్ అంది చిరాకుగా. సారీ మేడం, ఇంకోసారి ఇలా జరగకుండా చూసుకుంటాము అని ఫోన్ పెట్టేశారు. ఛీ, పొద్దున్నే పని అంతా పాడైపోయింది. ఎవరో ఈ మహాతల్లి ఈ నెంబర్ ఎందుకు ఇచ్చిందో అని తిట్టుకుంటూ వంట ఇంటిలోకి వెళ్ళింది. ఏంటో చూస్తుండగానే కాలం గడిచిపోతోంది. ఈ ఇంటికి వచ్చి అప్పుడే 5 నెలలు అయిపోయాయి అనుకుంటూ మిక్సీలో నుంచి మిరపళ్ళ కారం తీసింది. చింతకాయ ముద్దలో వేసి మెంతిపిండి ఇంగువ వేసి బాగా కలిపి జాడీకి ఎత్తి గట్టిగా మూత పెట్టి చేతులు కడుక్కుంది. ఈ ఏడాది చింతకాయ పచ్చడి పెట్టటమైంది. ఏమిటో ఈ పచ్చళ్ళు లేకపోతే ముద్ద దిగదు. ఏడాదికి పచ్చళ్ళు పెట్టే ఓపిక అయిపోతోంది అని స్వగతంగా అనుకుంటూ నడుం రాసుకుంటూ పనిలో పనిగా ఓ క్రోసిన్ మాత్ర వేసుకొని వచ్చి చాలా అలసటగా ఉంది, కళ్ళు మూసుకొని కాసేపు రెస్ట్ తీసుకుంటే సరి అనుకుంటూ కళ్ళు మూసుకొని మంచం మీద వాలింది. ట్రింగ్ ట్రింగ్ ఫోన్ మోత. లేవాలనిపించలేదు. ఎవరో అవసరమైతే మళ్ళీ చేస్తారులే అని లేవలేదు. అది నిన్ను ఇలా వదలను అని ఆగి ఆగి మోగుతూనే ఉంది. ఎవరు బాబు ఈ జిడ్డుగాళ్ళు? అమ్మో, కొంపదీసి అమ్మ కాదు కదా? నిన్న ఒంట్లో బాగాలేదంటే డాక్టర్ దగ్గర తీసుకెళ్ళాను, ఇప్పుడు ఎలా ఉందో ఏమో అనుకుంటూ గాబరాగా వెళ్ళి ఫోన్ ఎత్తింది. మేడం, సారికారాజ్తో మాట్లాడవచ్చా ప్లీజ్? చాలా నమ్రతగా అడిగారు. ఓరి దేవుడా, ఎవరు నాయన ఈ సారికారాజ్? నాకు ఇట్లా తగులుకుంది. ఇక్కడ ఎవరూ సారికారాజ్ లేరు అని ఇప్పటికి 5 నెలలుగా మొత్తుకుంటున్నాను. అయినా సమయం సందర్భం లేకుండా నా ప్రాణాలు తీస్తున్నారు. 4 రోజులకోసారి కాల్ చేసి సారికారాజ్ ఉందా అని అడుగుతారు. పెట్టేయ్ ఫోన్, ఇంకోసారి చేశావంటే నీ కాళ్ళు ఇరక్కొడతా అరిచింది కోపంగా. సారీ మేడం. ఈ సారీలకేమొచ్చేలే, ఏం చేసుకోను ఈ సారీలను? కూర వండుకోనా, అలమారలో భద్రంగా దాచుకోనా? ఇంకోసారి నా దుంప తెంచకు నాయనా, నీకు పుణ్యం ఉంటుంది నీరసంగా అంది. ఈ విధంగా 3 ఫోన్లు 6 అరుపులుగా సారికారాజ్ ఫోన్లతో రోజులు వెళ్ళిపోతున్నాయి. అవును, ఏమిటి ఈ మధ్య సారికారాజ్ కాల్ రాలేదు? ఓరి నాయనో, ఇదేమిటి? రోజు రోజుకు నాకు ఈ సారికారాజుకు బంధం పెరిగిపోతోంది. ఇలా ఫోన్ రాలేదనుకుంటున్నాను. భాస్కర్ కూడా రోజు రాగానే నీ ఫ్రెండ్ కాల్ వచ్చిందా అని వేళాకోళం చేస్తాడు. అమ్మో అనుకుంటూ పిల్లలకు భాస్కర్కు టిఫిన్ పెడుతోంది అనిత. మనవడు అమ్మమ్మ నేను ఇడ్లీ తినను, బ్రెడ్ ఇవ్వు అని మారాం చేస్తుంటే వాడిని బ్రెడ్ లేదురా, ఈ పూట్లకు ఇడ్లీ తినుమ్మా బాబువు కదూ అని బతిమలాడుతోంది. పోనీ అమ్మా, వాడిని వదిలే, వాడికి ఆకలిస్తే వాడే తింటాడు అని ఫోన్ రింగ్ అవుతుంటే వెళ్ళింది హాసిని. ఫోన్ ఎత్తి ఇక్కడెవరూ సారికారాలు లేరండి అంది. నీకు నాకు తెల్లారింది, ఇంకా ఫోన్ రాలేదేమిటా అని దిగులు పడుతున్నాను. తలుచుకుంటే తల కింద ప్రత్యక్షమయ్యావు తండ్రి, మీ దుంపలు తెగ. నువ్వు నీ సారికారాజు 7 నెలలుగా ఏలినాటి శనిలా పట్టి పీడిస్తున్నారు కదరా పిశాచాలారా అని ఆవేశంతో ఊగిపోతున్న అనితను కూర్చోబెట్టి మంచినీళ్ళు ఇచ్చింది హాసిని. అవును డాడీ, అసలు ఆ ఫోన్ కట్ చేసి అమ్మకు సెల్ ఫోన్ కొని ఇవ్వు, పీడాపోతుంది. లేకపోతే కంప్లైంట్ చేసి నెంబర్ అన్నా మార్పించు. అసలు కోపమే ఎరగని అమ్మ చూడు ఎంత కోపం తెచ్చుకుంటుందో. లో బీపీ కాస్త హై బీపీ అయింది. ఈ విషయమై ఏమైనా చెయ్యాలి డాడీ అంది హాసిని. నేనెప్పటి నుంచో చెప్తున్నానమ్మా సెల్ ఫోన్ పెట్టుకో అని, వినదు. అనవసరంగా ఖర్చు నాకెవరు చేస్తారు? అమ్మ హాసిని, చెల్లెలు గీత, ఆడపడుచు రాధ, అంతే కదా అంటుంది. ఈ ఫోన్ నా పేరు మీద ఉందని సెంటిమెంట్, కట్ చేయించవద్దు అంటుంది అన్నాడు భాస్కర్. అవును, ఈ ఫోను మీ పేరు మీద ఉంది. ఫోన్ వచ్చిన మొదటి రోజే ఫోన్ కాల్నే సారికారాజుది. పైగా రోజు రాగానే సారికారాజు యోగక్షేమాలు అడుగుతారు. అంటే మీకు ఆ సారికారా అంటూ భాస్కర్ వైపు అనుమానంగా చూసింది అనిత. ఏం పిచ్చి పిచ్చిగా ఉందా? ఆ సారికారాజు ఎవరికో నేను నెంబర్ ఇచ్చానా? నేనిస్తే ఆ పిల్ల చేయాలి కానీ ఎవరో ఆ పిల్ల కోసం అడగటం ఏంటి అని కోపంగా అరుస్తున్న భాస్కర్ను చూసి భయపడిపోయింది అనిత.
ఊరుకో డాడీ, ఏదో రాంగ్ కాల్ కోసం ఇద్దరు ఇలా పోట్లాడుకోవటం ఏంటి అని హాసిని ఆపింది. పిల్లలిద్దరూ అమ్మమ్మ తాతల గొడవ చూసి బిక్క చచ్చిపోయారు. అందరూ ఆలోచనలో పడ్డారు. ఉన్నట్టుండి భాస్కర్ ఎల్లమ్మా అని పని మనిషిని పిలిచాడు. నువ్వు మేము రాకముందు ఇక్కడ ఉన్నవారింట్లో కూడా పనిచేసావు కదూ? అవును సార్. వీళ్ళింట్లో సారిక అని ఎవరి పేరైనా ఉందా? లేదు సార్, అమ్మ పేరు సరిత, ఇద్దరు అమ్మాయిల పేర్లు దివ్య, నవ్య. కింద ఎవరో అద్దెకుండేవారు కదా, వాళ్ళ ఇంట్లో ఎవరిపైన పేరైనా సారికానా? లేదు సార్, ఆ అమ్మ పేరు రేణు. మరి ఈ సారికారాజు ఎవరై ఉంటారు? అందరూ ఎంత ఆలోచించినా అర్థం కాలేదు. ఏమో చూద్దాం, మళ్ళీ వస్తే అని ఇంకప్పటికీ ఆపేశారు. అయ్యో రామచంద్ర, ఏం చెయ్యాలి ఈ ఫోన్ని? ఫోన్ ఎత్తి పట్టుకొని దాదాపు ఏడ్పు గొంతుతో అంటున్న అనితను చూసి సారికారాజ్ కోసమా అని తైగ చేశాడు భాస్కర్. నిశ్శబ్దంగా ఫోన్ అందించింది. అటు నుంచి మేడం ప్లీజ్ కెన్ ఐ స్పీక్ విత్ సారికారాజ్ అని చాలా మర్యాదగా వినిపించింది. అంతే, లుక్ అంటూ రెచ్చిపోయాడు భాస్కర్. అటువైపు ఫోన్ పెట్టేశారు. ఆయాసపడుతున్న భాస్కర్కు నీళ్ళందించింది అనిత. ఈసారి సారికారాజ్ కాలు వస్తే నువ్వు మాట్లాడకు, నేనుంటే నాకు ఇచ్చేయి అన్నాడు. సరేనని తల ఊపింది. ఓ వారం రోజులు ఏ ఫోను గోలా లేకుండా నిశ్శబ్దంగా హాయిగా గడిచిపోయాయి. హేమండోయ్, మీరు ఆస్బూస్ అని ఇంగ్లీషులో అరిచేసరికి వాడు భయపడిపోయినట్లున్నాడు. ఎంతైనా మగవాళ్ళ భయం ఉండాలి సుమా. 9 నెలల నుంచి పిచ్చి దానిలా నేనెంత మొత్తుకున్నా వినలేదు. ఇప్పుడు చూడండి, ఆ ఫోన్ వచ్చి వారమైంది. ఏలిన నాటి శని వదిలింది సంబరంగా అంది అనిత. ముసిముసిగా నవ్వుతూ టీవీ రిమోట్ అందుకున్నాడు భాస్కర్. ఎక్స్క్యూజ్ మీ మేడం, వరండాలో ఎవరో అమ్మాయి నిలబడి పిలిచింది. ఎస్ అంటూ బయటకు వెళ్ళింది అనిత. ఆ అమ్మాయి నా పేరు సారికారాజ్ అంది. ఉలిక్కిపడింది అనిత. ఏడాదిగా ఉన్న బంధం, ఆత్మీయురాలిని చూసినట్టుగా సంబరపడిపోయింది అంతలోనే. కూర్చోండి అని కుర్చీ చూపించింది. సారీ మేడం, ఇంతకుముందు ఈ ఫోన్ నెంబరు మాది. మేము అమెరికా వెళ్తూ ఫోను రిటర్న్ చేసేసాము. ఆ నెంబరు మీకు వచ్చినట్లుంది. మేము వెళ్లే ముందు నా పెళ్లి కోసం బంగారం కొన్నాం. కొంత డబ్బులు ఇవ్వాల్సి ఉండింది. ఈ లోపల మా తాతయ్యకు ఒంట్లో బాగా లేకపోతే ఊరికి వెళ్ళాము. వెళ్తూ మా నాన్నగారి స్నేహితుడికి డబ్బులిచ్చి బంగారం కొట్లో కట్టేయమన్నాము. ఆయన కట్టలేదు. మాకు ఆ సంగతి తెలీదు. సంవత్సరం తర్వాత వారం క్రితమే ఇండియాకు వచ్చాం. బంగారు కొట్టుకు వెళ్తే సంగతి తెలిసింది. మీకు కాల్ చేసి అడుగుతున్న సంగతి కూడా తెలిసింది. సారీ మేడం, మా మూలంగా మీకు చాలా ఇబ్బంది కలిగింది, క్షమించండి అంది. పర్వాలేదులే అమ్మా అని మొహమాటంగా అంది అనిత. వస్తాను మేడం అని వెళ్ళిపోయింది సారికారాజ్. అమ్మయ్య, కథ సుఖాంతమైంది అని నిట్టూర్చి నిశ్చింతగా కుర్చీలో కూర్చొని కళ్ళు మూసుకుంది అనిత. ట్రింగ్ ట్రింగ్. కుర్చీలో కళ్ళు మూసుకొని కూర్చుండిపోయిన అనిత ఫోన్ శబ్దానికి కళ్ళు తెరిచింది. ఇక నిశ్చింతగా ఫోన్ తీయచ్చు, ఇక ఆ రాంగ్ కాల్ భయం లేదు అనుకుంటూ ఫోన్ ఎత్తి సుతారంగా హలో అంది. మేడం, దయచేసి సారికారాజ్తో మాట్లాడవచ్చా? ఇదేంటి మళ్ళీ సారికారాజ్ ఫోన్? అయితే ఇందాక సారికారాజ్ వచ్చి సంజాయిషి ఇచ్చింది కలా అనుకుంటూ ఉండగానే మళ్ళీ చెవిలో రథ అటు నుంచి చాలా మర్యాదగా మేడం, సారికారాజ్తో మాట్లాడవచ్చా? కాస్త అందంగా యాక్టివ్గా ఉండి సినిమాలో చేరుదామని ఆశపడే అమ్మాయిలకు అబ్బాయిలకు హైదరాబాద్లోని కృష్ణానగర్ ఓ అడ్డా. అలా ఆ అడ్డాకు చేరుకున్న ఓ కుర్ర జంట కథే ఈ కృష్ణానగర్ వీధిలో ఓ కుర్ర జంట ప్రేమ కథ. మరి ఆ కుర్ర ప్రేమికుల కథ ఏ కంచికి చేరుకుందో తెలుసుకుందాం పదండి కృష్ణానగర్కు. దుల్హోం కా సాలియో హరే దుపట్టే వాలియో. సల్మాన్ ఖాన్లా డాన్స్ చేస్తున్న రాజా,
దీది తేరా దేవ దివానా అని ఊగిపోతూ మాధురి దీక్షితుల మెరిసే బ్రౌన్ కలర్ లెహంగాను తిప్పుకుంటూ డాన్స్ చేస్తున్న రాణి కళ్ళు కలిశాయి. డాన్స్ చేస్తూ చేస్తూ సంగీత్ పార్టీ నుంచి తప్పుకొని ఒక మూలకు చేరారు. చెయ్యి కలుపుకొని బోలెడు కబుర్లు చెప్పుకొని మర్నాడు సంజీవయ్య పార్కులో కలుసుకుందామని వాగ్దానాలు చేసుకొని వదలలేక విడిపోయారు. ఇక ఆ తర్వాత నుంచి రోజు కలుసుకుంటూనే ఉన్న అభినా జవో చోడికే ఏ దిల్ అభీ భరా నహీ అని పాడుకుంటూ చాలా దిగులుగా విడిపోయేవారు. రాజా, నిన్ను చూడక నేనుండలేను అని రాణి బెంగపడిపోతుంటే, ఉందిలే మంచి కాలం ముందునా అని ఓదార్చేవాడు రాజా. ఆ విధంగా తెలుగులో, హిందీలో సంజీవయ్య పార్కు, ఇందిరా పార్కు, అవి ఇవి అని లేకుండా అన్ని పార్కులను పావనం చేస్తూ విరహగీతాలు పాడుకుంటూ ఉండగా ఓనాడు పల్నాటి సీమలోని బొబ్బిలి రాజాల నీ మీసాలు ఎంత పౌరుషంగా ఉన్నాయి రాజా, ఎప్పటికీ తీయనని మాట ఇవ్వు అని చేయిచాచింది రాణి. అలాగే రాణి, నీ బ్రౌన్ కలర్ లెహంగాలో నువ్వు వస్తుంటే వగలాడి వయ్యారం భలే జోరులా ఉంటుంది. నువ్వు నాకు మాట ఇవ్వాలి, ఈ లెహంగా ఎప్పుడూ తీయనని అన్నాడు రాజా పరవశంగా. ఎప్పటికీ తీయకపోతే చెమట కంపు కొడుతుందేమో రాజా, అయినా నీకోసం భరిస్తాలే అని మాట ఇచ్చేసింది రాణి. ఈ విధంగా త్యాగాలు చేసుకుంటూ ఉండగా ఓ సాయంకాలం బెల్పాటం ప్యాంటుతో ఓ గెంతి చెయ్యి అలవోకగా జాపి, రాణి, నేను BA పాస్ అయ్యాను, ఇక మనకేమీ ప్రాబ్లం లేదు, ఇట్టే ఉద్యోగం సంపాదించి అట్టే నిన్ను పెళ్ళాడేస్తా అన్నాడు రాజా సంతోషంగా. BA ఎందుకు చదివావు రాజా, బీటెక్ అయితే ఏదో ఉద్యోగం వచ్చేది, ఈ BAకు ఏం ఉద్యోగం దొరుకుతుంది అంది రాణి లెహంగా తిప్పుతూ. నా రాణి, ఓ నా ప్రేమరాణి, అట్లా అనకు, నిన్ను రిక్షా తొక్కైనా పోషిస్తాను, నన్ను నమ్ము అని విషాదంగా పిడికిలి నుడిదిటికి ఆనించుకొని ఓ షాల్ కప్పుకొని ఓ ఎండిన చెట్టుకు తలానిచ్చాడు రాజా. ఇదో అప్పటికప్పుడు బెల్ బాటం ప్యాంటుపై షాల్ ఎట్లా వచ్చింది అని పిచ్చి ప్రశ్నలు వేయకుండా కథని నాకు వినండి. మరి మీరు ఇలా అడ్డొచ్చారంటే నేను ఇంక చెప్పను. సరే చెప్తున్నాను, మీరు అడ్డు రావటం లేదు కదా, ఓకే. ఇప్పుడు రిక్షాలు ఎక్కడున్నాయి రాజా, ఎప్పుడో మా అమ్మమ్మ కాలంలో ఏమీ తోచకపోతే రిక్షా టాప్ తీయించుకొని అలా సుల్తాన్ బజార్ తిరిగి వచ్చేవారట. ఇప్పుడు నీకు రిక్షా ఎక్కడ దొరుకుతుంది అంది రాణి మూతి తిప్పుతూ. పోనీ ఆటో తోలుతాలే అన్నాడు ఆశగా. ఇప్పుడు ఆటోలైనా ఎవరెక్కుతారు అంది రాణి ముక్కు తిప్పుతూ. సరేలే, క్యాబ్ తిప్పుకుంటా. ఈ కరోనా టైంలో క్యాబ్ ఎవరెక్కుతున్నారు అంది రాణి కళ్ళు తిప్పుతూ. మరైతే ఇవి విరహగీతాలు ఎన్ని రోజులు పాడుకుంటాము? నేను మా డాడీ అల్మారాలో ఉన్న 10,000 తెచ్చేస్తా. 10,000 అనుకోకు, మరి ఏం చేయను, కరోనా అని అందరికీ గూగుల్ పే చేస్తున్నాడు మా డాడీ, అవే తెస్తా. మా దోస్తు ఇంట్లో నుంచే యూట్యూబ్లో షార్ట్ ఫిలిమ్స్ చేస్తున్నట్ట, వాడు 10 రోజుల్లోనే షార్ట్ ఫిలిం తీస్తాట. నువ్వు మహేష్ బాబంత అందగాడివి, నిన్ను నా ఫిలింలో హీరోగా తీసుకుంటాను. ఆ తర్వాత నీ కోసం షార్ట్ ఫిలిం డైరెక్టర్లందరూ క్యూ కడతారు, నీకు ఇంకా డబ్బు చూసుకో అన్నాడు. కానీ కాస్త పెట్టుబడి పెట్టు అన్నాడు. అప్పుడేమో ఎందుకు వద్దులే అనుకున్నాను. సరే, ఇంకా ఈ డబ్బు వాడికి పెట్టుబడిగా ఇస్తాను, మన దశ తిరిగిపోతుంది. కాకపోతే వాడు సినిమా తీసి అది హిట్ అయ్యి మనకు డబ్బులు ఇచ్చే వరకు ఎట్లా అని ఆలోచిస్తున్నాను అన్నాడు రాజా. ఐడియా, మా మమ్మీ ఈ మధ్య పెళ్ళిళ్ళకి ఫంక్షన్లకు వెళ్ళేందుకు బోలెడు నగలు కొన్నది, అవన్నీ డ్రెస్సింగ్ టేబుల్ డ్రాలోనే ఉన్నాయి, అవి తెస్తా. ఇంకా మా డాడీ కూడా 10,000 తెచ్చి టేబుల్ డ్రాలోనే పెట్టాడు, అవి తెస్తా. సరే, చలో. देखा मैंने एक सपना
ఫూలోంకే సహర్ మే ఘర్ అప్నా అని పాడుకుంటూ అన్నీ మూట కట్టుకొని ఓ అర్ధరాత్రి ఇంటి నుంచి పరారై కృష్ణానగర్లో తేలారు. వెతికి వెతికి ఓ చిన్న గది సంపాదించారు. ఇంత చిన్న గదా అని గుణుస్తున్న రాణిని చూడు, గోడలన్నీ హార్పిక్తో కడుగుతారేమో, తళతళా మెరిసిపోతున్నాయి. కింద ఫ్లోరు లెజిల్ వేసి తుడుస్తారేమో, జర్రున జారుబండలా జారిపోతూ ఎంత బాగుందో అని ఓదార్చాడు రాజా. అంతేలే, ప్రేమయాత్రలకు బృందావనము నందనవనము ఎందుకు? ఒక బృందావనం సోయగం అంటూ బ్రౌన్ కలర్ స్విమ్మింగ్ సూట్లోకి మారిన రాణిని మురిపెంగా చూస్తూ ఇంటి పూబంతి ముద్దాడుకున్నాయి అని పాడుకున్నాడు రాజా. కృష్ణానగర్ రా, సినిమా తీస్తానన్న దోస్త్ రాజా ఇచ్చిన 10,000 ఎంచక్కా పుచ్చుకొని ఎంచక్కా మన్నాడే పరారయ్యాడు. ఖంగుమన్న రాజా డిప్పకాయ తడుముకొని ఇంకెవరైనా సినిమాలోకి తీసుకుంటారేమోనని ఎదురు చూపులు చూస్తుండగానే రాణి తెచ్చిన 10,000 ఉష్కాకి. మహేష్ బాబంతటి అందగాడు డీలా పడిపోయాడు. రాణి మాత్రం అచ్చమైన సినిమా సహధర్మచారిడిలా ఓ నగ తీసిచ్చి, చాలా నగలున్నాయిగా, కరోనా పోయి మళ్ళీ సినిమా షూటింగ్లు అయ్యే వరకు ఇవి అమ్ముకొని బతుకుదాము అని ఓదార్చింది. నగ తీసుకొని వెళ్ళి ఊసురోమంటూ ఒక పెద్ద ఆయనను వెంట పెట్టుకొని తిరిగి వచ్చిన రాజాను ప్రశ్నార్థకంగా చూసింది రాణి. నువ్విచ్చిన గొలుసు 1 గ్రామ్ దిట, అవి కొనరుట, నగల షాపులు తెరిచి ఉన్నాయి కదా, అమ్ముదామనుకుంటే ఇలా అయింది. అక్కడ పనిచేస్తున్న ఈ పెద్ద ఆయనను ఎందుకైనా మంచిదని నీ నగలు చూపిద్దామని తీసుకొచ్చాను అన్నాడు రాజు. ఆ నగలన్నీ చూసి ఈ మధ్య అందరికీ పెద్ద పెద్ద నగలు పెట్టుకోవాలనిపించి అన్ని నగలు కొనుక్కోలేక సరదా తీర్చుకోవటానికి ఇలా 1 గ్రామ్ నగలు చార్మినార్లో కొనుక్కొచ్చుకుంటున్నారు. ఇవి ఎవరూ కొనరు అని పెదవి విరిచి వెళ్ళిపోయాడు ఆ పెద్ద ఆయన. ఏం చేద్దాం అనే ఆలోచనతో మూతి మీద చేయి పెట్టుకోగానే పెద్ద పెద్ద మీసాలు తగిలాయి. ఛీ, మింగ మెతుకులేదు మీసాలకు సంపెంగ నూనె అన్నట్టు వెధవ మీసాలు, మాస్కు కట్టుకోవటానికి కూడా అడ్డొస్తున్నాయి, కట్ చేసి పారేస్తాను అని కత్తెర తీయబోయాడు. రాజా, నాకు ఇచ్చిన మాట తప్పుతావా? అబ్బా, నీ ఇష్టం, మాట తప్పుతావా అంటే ఇట్లా కొడుతున్నావేంటి? మీసాలు తీస్తానంటే కొడతావెందుకు? అబ్బా, వెధవ బొద్దింకలు, పొద్దున హిట్ వేసినా చావలేదు, 1కి 2 తయారయ్యాయి. హిట్టుకు బొద్దింకలు, ఆలౌట్కు దోమలు అలవాటు పడిపోయాయి, వాటిని కొట్టి చంపాల్సిందే అని విసుక్కుంటూ కొబ్బరి చీపురుతో టపటపా కొడుతోంది ఆ 2 బొద్దింకలని మా పన్నమ్మాయి రత్న. నేను నా ఊహలో నుంచి బయటకొచ్చి, అయ్యో రత్న, వాటిని కొడుతున్నావా పాపం, ఇంకా 1 2 పాడుకొనే లేదు, కదిలే కాలమా, కాసేపు ఆగవమ్మా అని సీమంతం చేసుకోలేదు అన్నాను. ఏంటమ్మా, ఏమంటున్నారు, అక్కడే నిలబడి చూస్తున్నారు ఇందాకడి నుంచి అని వచ్చా. ఈ బొద్దింకలను చూసి భయపడుతున్నారేమో అని చంపేశా. ఇంకా తొందరగా రండి, సూప్ చల్లారిపోతుంది అంది. ఇదండి కృష్ణానగర్లో ఓ కుర్ర జంట ప్రేమ కథ. పాపం, వాటి ప్రేమ సఫలం కావాలని, మంచి సినిమా ఛాన్స్ రావాలని మనము ఆ కుర్ర జంటను దీవించేద్దామా? దీవించిన మిత్రులందరికీ ధన్యవాదాలు. అన్నట్లు బాత్రూమ్ మూలలో సరాగాలాడుకుంటున్న బొద్దింకలను చూడగానే నా మనసులో చమక్మని ఈ కథ మెదిలి రాసేశాను. మీకు ఈ కథ నచ్చిందనే భావిస్తూ మళ్ళీ మరో మంచి కథతో కలుస్తాను. అందాక సెలవా మరి. నమస్తే. బుర్రమీసాల తాతయ్య, తల్వార్తో ప్రేమించిన ప్రేయసి. ఇద్దరి మధ్య సూయజ్ కెనాల్లో పారాడిన ప్రేమికుడి కథే ఈరోజు నేను వినిపించబోయే రాజాకి ఆయేగి బరాత్.
ఇది ఫిబ్రవరి 2021 హాస్యపు హరివిల్లు మాసపత్రికలో పబ్లిష్ అయింది. పదండి చూద్దాం ఆ ప్రేమికుడు ఎలా పారాడుతున్నాడో. ఇంట్లోకి బయటకు తెగ తిరిగేస్తున్నాడు సమీర్. మమ్మీ డాడీ మాకేం అభ్యంతరం లేదు, మీ తాతయ్యను ఒప్పించు అని తన మీదే భారం వేశారు. కాళ్ళ వేళ పడ్డా మా వల్ల కాదు అని చేతులెత్తేశారు. ఇంకో పక్క షీలా చేతిలో తల్వార్ పట్టుకొని మన పెళ్లి సంగతి ఇంకెప్పుడు తేలుస్తావు అని సత్యభామలా ఉరిమి చూస్తోంది. తన సెలవులు అయిపోతున్నాయి, వెళ్ళి డ్యూటీలో చేరాలి. పెళ్లి చేయకుండా డ్యూటీకి వెళ్ళనిచ్చేది లేదని సంబంధాలు తెగ చూసేస్తున్నాడు తాతయ్య. ఇటు షీలా తల్వార్తో, అటు బుర్రమీసాల తాతయ్యతో బుర్ర తిరిగిపోతోంది. పొద్దటి నుంచి మనవడి తిరుగుడు చూస్తున్న పరంధామయ్య గారు ఇక లాభం లేదని, ఏమిట్రా సని, ఏమిటి విషయం అని అడిగారు. తాతయ్య పిలిచేసరికి ఇంకాస్త తడబడి ఆయన కాళ్ళ దగ్గర కూలబడి, తాతయ్య నేను మా కొలీగిని ప్రేమించాను, ఆ అమ్మాయినే పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను అని గబగబా చెప్పేసి తీర్పు కోసం తాతయ్య మొహంలోకి చూశాడు. బుర్రమీసాలు సవరించుకుంటూ మనవడిని చూస్తూ, ఎవరమ్మాయి, వివరాలేమిటి అడిగాడు తాతయ్య. అమ్మయ్య కూలుగానే అడుగుతున్నాడు అని మనసులోనే నిట్టూర్చి, తన పేరు షీలా, నా కొలీగ్, వాళ్ళు పంజాబీ వాళ్ళు, వాళ్ళ డాడీ మిలిటరీలో కల్నల్, ప్రస్తుతం ఇక్కడే సికింద్రాబాద్ సిక్ విలేజ్లో ఉన్నారు అన్నాడు. పంజాబీ వాళ్ళ? ఆ ఉత్తరాది వాళ్లకు మనకు ఆచార వ్యవహారాలు కలవవు, అసలే మిలిటరీ వాడంటున్నావు, ఏమైనా తేడా వస్తే గన్తో పేల్చేస్తాడేమో, వద్దులే అనేశాడు. అమ్మయ్య తాతయ్య కాస్త సానుకూలంగానే ఉన్నాడు అనుకొని, లేదు తాతయ్య ఆయనకు కాస్త డిసిప్లిన్ ఎక్కువే కానీ అంత పని చెయ్యడు, అయినా అంత దాకా రానియంలే, నీకెందుకు, ఆ ఉత్తరాదికి ఈ దక్షిణాదికి మధ్య ఉన్న సూయజ్ కాలువ ఎట్లాగో అట్లా పారాడుతాలే, భయపడకు అన్నాడు మనవడు ఉత్సాహంగా. ఏమిటి, ఉత్తరాదికి దక్షిణాదికి సూయజ్ కాలువ? అసలు అది ఎక్కడుంది నీకు తెలుసా? అందులో పారాడతావా అంటే? ఆ సూయజ్ కాలువ ఎక్కడొచ్చిందో గుర్తుండి చస్తేగా, ఏదో ఫ్లోలో వచ్చేసింది అని మనసులో తల కొట్టుకొని హడావడిగా, అదే తాతయ్య స్విమ్మింగ్ చేస్తా అన్నాడు. అంటే ఈత కొడతావా వెధవా, అసలు ముందు నిన్ను హిస్టరీ తెలుగు ట్యూషన్లో చేరుస్తా కదా. తాతయ్య ప్లీజ్ ప్లీజ్, ఆ ట్యూషన్లో తర్వాత చేరుతా, నువ్వు తెలుగులో మాట్లాడమంటావని అలా అనేశాను, ప్లీజ్ ప్లీజ్, ముందు షీలా సంగతి చూడు తాతయ్య ఏడుపు గొంతుతో వేడుకున్నాడు. వాడు అంతగా చెప్తున్నాడు కదా, ముందు అమ్మాయిని చూద్దాం నాన్న అన్నాడు శ్రీకాంత్ పితృహృదయం ద్రవించిపోతుండగా. అమ్మయ్య మొత్తానికి చూపుల దాకా వచ్చేశారు. షీలా తల్వార్ లోపల పెట్టేసుకో మనసులో షీలాతో చెప్పేశాడు. కల్నల్ సుర్జీత్ సింగ్ గారు మర్యాదగా ఆహ్వానించారు. మిస్సెస్ సింగ్ గారు తల మీదుగా కొంగు కప్పుకొని, ప్రణామ్ దాదాజీ అని తాతగారి కాళ్లకు నమస్కారం చేసింది. అబ్బో అనుకున్నారు తాతగారు. తెల్లగా నాజుగ్గా ఉన్న షీలాను చూసి, పర్వాలేదు పిల్ల బానే ఉంది అనుకున్నారు. తల మీదుగా చున్నీ కప్పుకొని తాతగారికి ప్రణామం చేసి షీలాను చూసి, పర్వాలేదు వీళ్లకు పెద్దలంటే మర్యాద ఉంది అనుకున్నారు. మిస్సెస్ సింగ్ టేబుల్ మీద టీవీ మీద వేసి ఉన్న క్లాత్లను, కుషర్ కవర్లను చూపించి, వీటి మీద ఎంబ్రాయిడరీ షీలానే చేసింది అని చెప్పింది. ఇంట్లోకి వెళ్ళగానే ముందు ట్రేలో పెద్ద పెద్ద గాజు గ్లాసులతో చిక్కటి మజ్జిగ ఇచ్చారు. చక్కటి పింగాణి బౌల్స్లలో అందంగా మిఠాయిలు, సమోసాలు అమర్చి తీసుకొచ్చింది షీలా. అవి షీలానే చేసిందని చెప్పారు. అయితే వంట కూడా వచ్చన్నమాట. అన్నీ బాగున్నాక, పిల్లాడికి నచ్చాక ఎందుకు వద్దనాలి అని పచ్చజెండా ఊపేశారు. అమ్మయ్య అని అందరూ ఊపిరి పీల్చుకున్నారు. పెళ్లి పంజాబీ పద్ధతిలో చేయాలని ముచ్చట పడ్డారు కల్నల్ గారు. ఏ మూళ్ళో ఉన్నారో అది ఒప్పేసుకున్నారు తాతగారు. ఎదురు చూస్తున్న శుభగడియ వచ్చేసింది. 6ంటికి జయమాల అన్నారు, 5 అయింది, ఇంకా తెమలారేంటి, పదండి. బరాత్ కోసం గుర్రం, పెట్రమాక్స్ లైట్ల వాళ్ళు, బ్యాండ్ మేళం వాళ్ళు వచ్చేశారు, కానివ్వండి. తాతయ్య అరుపులకు వచ్చే అంటూ సమీర్ మంచి మెరుపుల షర్వాణి వేసుకొని చక్కగా తయారై వచ్చి గుర్రాన్ని చూసి బెదిరిపోయాడు.
ఆ గుర్రం నీలాంటి వాళ్ళని ఎందరినో చూశానులే అని ఓ చూపి విసిరింది. ఇప్పుడేమైనా అంటే ఎక్కడ ఆ మిలిటరీ మామగారు, ఈ బుర్ర మీసాల తాతయ్య నా బుర్ర బద్దలు కొడతారో అని కళ్ళు మూసుకొని రౌతు సహాయంతో ఎట్లాగో ఎక్కాడు. బ్యాండ్ మేళం వినసొంపుగా వాయిస్తుండగా ముందు గుర్రం మీద పెళ్లి కొడుకు ప్రాణాలు ఉగ్గబెట్టుకొని కూర్చొని మిగతా వారు కార్లలో పెళ్లి హాల్కు వచ్చారు. ఎక్కడా చడి చప్పుడు లేదు. హాలు దగ్గర ఎవ్వరూ లేరు. అందరూ కార్లలో నుంచి దిగి లోపలికి వెళ్ళారు. డెకరేషన్ వాళ్ళు డెకరేషన్ చేస్తున్నారు. కొంతమంది షామియానా కింద ఊడుస్తున్నారు, కొంతమంది కుర్చీలు వేస్తున్నారు. అసలు ఇదేనా మనం రావాల్సిన మ్యారేజ్ హాల్? తాతయ్య కొడుకుని అడిగారు. అవునా, ఇదే, కానీ ఎవరూ లేరేంటి? అయోమయంగా చుట్టూ చూస్తూ అన్నాడు శ్రీకాంత్. అప్పటికి చచ్చి చెడి గుర్రం దిగి చెమటలు కక్కుతున్నాడు సమీర్. కోపంతో మండిపడుతూ చిందులు తొక్కుతున్న తాతయ్యను, అయోమయంగా చూస్తున్న మమ్మీ డాడీలను, విడ్డూరంగా చూస్తున్న చుట్టాలను కలియచూసి కాస్త పక్కకి వెళ్లి సెల్ తీసి, షీలా, మ్యారేజ్ హాల్ దగ్గర ఎవరూ లేరేంటి? మీరంతా ఎక్కడున్నారు? ఎక్కడన్నా మధ్యదారిలో బరాత్ను రిసీవ్ చేసుకోవటానికైతే లేరు కదా అని అడిగాడు. బరాత్ను మధ్యదారిలో ఎందుకు రిసీవ్ చేసుకుంటాము? హాల్లోనే చేసుకుంటాము. నేను బ్యూటీ పార్లర్లో రెడీ అవుతున్నాను. నువ్వెక్కడున్నావు అడిగింది షీలా. బ్యూటీ పార్లర్లో అన్నావా? 6ంటికే జయమాల అన్నారు కదా. తాతయ్య హడావిడి పెట్టి 5:30కే తీసుకొచ్చేశాడు. మీ వాళ్ళు కూడా ఎవరూ లేరు హాల్లో అన్నాడు తెగ కన్ఫ్యూజ్ అయిపోతూ. అదేంటి, అప్పుడే ఎందుకు వచ్చారు? బరాత్ హాల్ దగ్గరకు వచ్చాక డాన్స్ చేయాలని మా తమ్ముడు వాడి ఫ్రెండ్స్ తయారవ్వటానికి మెన్స్ బ్యూటీ పార్లర్కి వెళ్ళారు. 6 అంటే 6కే వచ్చేస్తారని మాకేం తెలుసు? బరాత్ రావటానికి కనీసం 2 గంటలన్నా పడుతుంది కదా. డాన్స్ చేసుకుంటూ రాలేదా మీరు? రైమని పరిగెత్తుకుంటూ వచ్చేసావా? నవ్వుతూ అంది. డాన్స్ చేయటమా? తాగుబోతు వెధవల్లా రోడ్డు మీద డాన్స్ చేయమిట్రా వెధవ కానల్లారా అని. డాన్స్ కాదు కదా, వెళ్తురుండగా పెట్రోమాక్స్ లైట్లు వెలిగించటం ఎందుకు దండగాని అవి వెలిగించనీయలేదు తాతయ్య. ఇది చెప్తే ఇంకేమైనా ఉందా అనుకొని, అయినా ముహూర్తం టైంకి ఉండకుండా బ్యూటీ పార్లర్కి వెళ్ళటం ఏంటి? మీ మమ్మీ డాడీ కూడా లేరు అన్నాడు కొద్దిగా ఇరిటేట్ అవుతూ. కూల్ సార్, మాకు ముహూర్తం అంటే ఫేరే. అదేనో ఈ బుద్ధు మీ సప్తపది. అది రాత్రి 11కు కదా. జయమాల అంటే వర పూజ. మీకు తెలిసేమో, అందుకని వివరంగా అడగలేదు అనుకున్నాము. మొత్తానికి ఆరాటం పెళ్లి కొడుకులా వచ్చేసావా? పడి పడి నవ్వుతూ అంది షీలా. షీలా నవ్వు వినిపించకుండా కసిగా సెల్ ఆఫ్ చేసి, వీళ్ళంతా బ్యూటీ పార్లర్ నుంచి ఎప్పుడొస్తారు? అప్పటి వరకు అందరినీ ఎట్లా సంజాయించాలి? ఇక ఆ సూయజ్ కాలువలో ఆసియా నుంచి యూరప్ వరకు ఈడాల్సిందే. దేవుడా, జుట్టు పిక్కున్నాడు. రాజాకి ఆయేగి బరాత్, రంగేలి హోగి రాత్. బ్యాండ్ మేళం వాళ్ళు వాయిస్తున్నారు. వాయించండిరా, వాయించండి, అందరూ నన్నే వాయించండి, పళ్ళు నూరుకున్నాడు. ఇంతలో లోపలికి వచ్చిన కారులో నుంచి దిగిన కల్నల్ గారు ఆయన తమ్ముణ్ణి చూసి పళ్ళు నూరటం ఆపి, ఇహ జరగబోయే సీను ఎట్లా ఉంటుందో, ఎట్లా ఉన్నా చూడక తప్పదు అనుకుంటూ నీరసంగా వాళ్ళ వైపు నడిచాడు సమీర్, కొత్త పెళ్లి కొడుకు. మన కథలు మన భావాలలో ఇచ్చిన ఈ చిత్రం ఎంత బాగుంది కదా. దీనికి ఓ ప్రేమ కథ అవుతే బాగుంటుంది. ఏమి రాయాలా, ఎలా రాయాలా అని తెగ చించేస్తూ ఉండగా మా ఫ్రెండ్ ఫోన్ చేసి మా పెళ్ళైన మొదటి రోజులు, అదేలేండి మేమెంతా పెళ్ళైన కొత్తల్లో కలిసి ఉన్న రోజులు గుర్తు చేసింది. అప్పటి మా తింగరి వేషాలు, ఏమండీలు మాతో పడ్డ పాటలు తలుచుకొని నవ్వుకున్నాము. అంతే, చెంగుమని కథ బుర్రలోకి దూరిపోయింది. ఇక ఆగలేక మా ఫ్రెండ్కి బయ చెప్పి ఈ చిట్టి కథ రాసేశాను. చిట్టి కథ అంటే చిట్టి కథే సుమా. ఇక కథ వెనుక కథ ఆపి అసలు కథ చెప్తాను వినండి. ఊ కొట్టడం మర్చిపోకండి.
వాళ్ళు చూపుల వయ్యారి. ఆపండి ఆపండి, పరిగెత్తుకొస్తున్న అమ్మాయిని చూసి బస్సు ఆపాడు కండక్టర్. తలుపు దగ్గర నిలబడి ఉన్న హరి ఆ అమ్మాయికి చెయ్యి అందించాడు. ఓసారి అతని వైపు వాలుగా చూసి హరి చేతిని సుతారంగా అందుకొని కాలువ దాటి వచ్చి బస్సు ఎక్కింది. ఏం రాధమ్మ, తోట నుంచి వస్తున్నావా? అడిగాడు బస్సులోని ఓ పెద్దాయన. అవును తాత, జవాబిచ్చింది రాధ. పల్లెటూరి అమ్మాయిలంటే లంగా ఓణీలతో ముద్దబంతి పువ్వులా ఉంటారు అనుకునేవాడు. కానీ ఈ అమ్మాయి పంజాబీ డ్రెస్సులో నాజూకుగా సన్నజాజి మొగ్గలా ఉంది, మాట్లాడుతుంటే కోయిల పాటలా ఉంది అనుకుంటూ రాధ వైపు క్రీకంట చూశాడు. తననే వాళ్ళు చూపులు చూస్తున్న ఆ వయ్యారి రాధమ్మకు ఫిదా అయిపోయాడు. ఫ్రెండ్ కళ్యాణి పెళ్లిలో కళ్యాణ్ వెనకెనకే తిరుగుతూ చాలా యాక్టివ్గా ఉన్న రాధ కళ్యాణ్ బాబాయ్ కూతురని తెలియటంతో చాలా సంబరపడిపోయాడు. మా బాబాయి రాధకు 6 సంవత్సరాల వయసులోనే పోయాడు. అప్పటి నుంచి పిన్ని రాధను కంటికి రెప్పలా పెంచుకుంది. దాన్ని వదిలి ఉండలేక ఊళ్ళోనే హై స్కూల్లో పక్క ఊళ్ళో ఉన్న కాలేజీలో చదివించింది. ఇద్దరికీ అటాచ్మెంట్ ఎక్కువ, ఒకరిని వదిలి ఒకరు ఉండలేరు అన్నాడు కళ్యాణ్. పర్వాలేదు, అత్తయ్య గారు మాతో పాటే ఉంటారు, నో ప్రాబ్లం అని అప్పటికప్పుడే వరుస కలిపేసి మాట ఇచ్చేశాడు. మాట మనసు ఇచ్చేశాక ఇంకా ఆలస్యం ఎందుకు? పెళ్ళున పెళ్ళైపోయింది. ఆ వెంటనే ఊటీకి హనీమూన్ వెళ్లేందుకు టికెట్స్ కూడా కొనేశాడు. హరిగారు మా అమ్మని కూడా తీసుకెళ్దామండి, గోముగా అడిగింది. ఓసి తింగరి బుచ్చి, హనీమూన్కు అమ్మని తీసుకెళ్లరే అని మనసులోనే తల కొట్టుకొని మాట మరిపించి రాధతోనే ఊటీలో వాలాడు. ఆడుతూ పాడుతూ ఓ రోజు గడిచిపోయింది. మరునాడు పొద్దున లేవగానే జుట్టు విరబోసుకొని నైటీతో విచారంగా కూర్చున్న రాధను చూసి, ఏమైంది బంగారు? గాభరాగా అడిగాడు. అమ్మ గుర్తొస్తోంది, ఊరికి వెళ్ళిపోదామండి, కళ్ళ నిండా నీళ్లతో అంది రాధ. నా రాణివి కదూ, నిన్ననేగా వచ్చాము, వారం రోజులకు అన్నీ అరేంజ్ చేసుకున్నాం కదా, సరదాగా ఎంజాయ్ చేసి వెళ్దాం బుజ్జగించాడు. బుజ్జి, కన్న, తల్లి, బంగారు అని ముద్దుగా బతిమిలాడగా లేచి తయారైంది. బ్రేక్ఫాస్ట్ తినిపించటం కూడా ఒక పెద్ద ప్రహసనమైపోయింది. కోరి చేసుకున్న గారాల భార్యను ఏమీ అనలేడు. భోజనం కూడా సరిగ్గా చేయలేదు. వెళ్ళిపోదాము ఒక్కటే పాట. అమ్మో, 2వ రోజుకే కళ్ళల్లో ప్రాణాలు వచ్చేశాయి. ఇలాగే ఉంటే ఇంకేమైనా ఉందా? అసలుకే అత్తయ్య గారు మేము వస్తుంటే దేవకన్యను ఎత్తుకపోతున్న రాక్షసుడలా నన్ను చూశారు. అప్పుడు అమ్మా కూతురు కళ్ళు తుడుచుకుంటుంటే ఎప్పుడూ వదిలి ఉండక బెంగేమో అనుకున్నాడు. కానీ ఇంత గాఢమైన సీనుందని తెలియలేదు. బాబోయ్ అని హడలిపోయి ఓ ట్రావెలర్ చేతులు గడ్డం పట్టుకొని టికెట్ సంపాదించాడు. ఇంటికి చేరగానే అమ్మను వాటేసుకొని ఓసారి భోరుమని, ఆ తర్వాత కిలకిలా నవ్వేసింది రాధమ్మ. ప్రేమయాత్రలో ప్రేమ ఏమో కానీ ఏడ్చే పెళ్ళాన్ని, పుట్టపోయే పిల్లలను బతిమిలాడే అనుభవం మాత్రం సంపాదించేశాడు. అమ్మయ్యా! అత్తయ్య గారు ప్రేమారగా రకరకాల వంటలు చేసి కొసరి వడ్డిస్తే కడుపారా తిని భుక్తాయసంతో కూర్చున్న హరితో, సన్నజాజి పందిరి కింద పక్క వేయించాను, రండి హరిగారు అని చేయి పట్టుకొని వాలుగా చూస్తూ వయ్యారంగా తీసుకెళ్ళింది రాధ. పచ్చ పువ్వులా ఉన్న వెన్నెలలో పందిరి నిండా విచ్చుకొని సువాసనలు వెదజల్లుతున్న సంజనరాజుల పరిమళం తెల్లని పక్క మనోహరంగా ఉంది. కాశ్మీరు లోయలో కన్యాకుమారితో
అని హనీమూన్ చేసుకుందాం అనుకున్నాడు. వెధవ టెర్రరిస్టుల గోలతో ఆ ఛాన్స్ పోయింది. పోనీలే ఊటీలో జామ్ అంటూ తిరుగుదామంటే చివరకు సన్నజాజి పందిరి కింద అని పాడుకోవాల్సి వచ్చింది. విరక్తిగా అనుకున్నాడు. పాపం హరి. ఇదండి వాలు చూపుల వయ్యారి, ఆ వయ్యారిని వలసిన హరికథ. ఎలా ఉందంటారు? కథ విన్నందుకు, మీ అభిప్రాయం తెలిపినందుకు ధన్యవాదాలు. వచ్చే వారం మరో కథతో కలుసుకుందాం. అందాక సెలవా మరి.